దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 2వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి 2వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మొదటగా నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వరకు మొదటగా నేను చదువుతాను. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. గత కొన్ని వారం నుంచి మనం అంతరంగ పురుషుని గురించి మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు అంతరంగ పురుషుని గురించి మనం చూసుకుందాం. మనము అన్ని విషయాలు ఎదగాలన్నటువంటిది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఇదే యోహాను పత్రికలో కూడా 3వ పత్రికలో యోహాను మాట్లాడుతూ, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నా అన్నాడు. చూడండి, అక్కడ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లటం. దేవునికి ఎప్పుడు కూడా కార్యముల పట్ల ఒక వరుస క్రమం ఖచ్చితంగా దేవునికి ఉంటుంది. దేవుడు కార్యము జరిగించేటప్పుడు, పనిచేసేటప్పుడు దేవుడు ర్యాండమ్గా ఎలాగ పడితే అలాగా దేవుడు కార్యాలు చేయడు. దేవునికి ఎప్పుడు కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం దేవుడు పనిచేస్తాడు. అందుకని బైబిల్ మనం చూస్తే ఇవి ఆది కాండంలో సైతము దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడా ఆయన ఒక గంటలో మొత్తం చేసేయచ్చు. కానీ ఇది ఒక దేవుడు అలా చేయకుండా మొదటి రోజున కొన్నిటిని చేస్తాడు, 2వ రోజున కొన్నిటిని చేశాడు. అలాగా 5 రోజులు సృష్టిని చేసి 6వ రోజున దేవుడు మనిషిని చేశాడు. 7వ దినమున దేవుడు విశ్రమించాడు. అలాగే అదేం చెప్తుందంటే దేవుడికి టైం లేక మొదటి రోజు కొన్ని చేశాడని కాదు, కానీ దేవునికంటూ ఒక క్రమం ఖచ్చితంగా ఉంది. దేవునికంటూ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా దేవుడు పనిచేస్తాడు. అలాగే ఏంటంటే విశ్వాస యొక్క లైఫ్లో కూడా ఎగ్జాక్ట్ అంతే. దేవుడు మనం డెవలప్ అవ్వాలని మనం ఆశించేటప్పుడు అది దేవుని యొక్క ఆర్డర్ ఏంటి, దేవుని యొక్క క్రమం ఏంటంటే, దేవుడు ఏది ఎక్కువ ఇష్టపడతాడంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. అక్కడ నిజంగా చూడండి, అక్కడ యోహాను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నిజంగా ఆ యోహాను అనేటువంటి ఒక అపోస్తలుడు ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసులకి, సంఘానికి ఏమని చేస్తున్నాడంటే, ఫస్ట్ ఆయన ప్రయారిటీ ఏమైందంటే భౌతికమైనటువంటివి కాదు ఆయన ప్రయారిటీ, శరీర సంబంధమైనటువంటి కాదు ఆయన ప్రయారిటీ. ఆయన ప్రయారిటీ ఏంటి, ఆయన ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటంటే మొదటిగా నువ్వు ఆత్మలో వర్ధిల్లు. నువ్వు ఆత్మలో ఎంతగా వర్ధిల్లుతావో మిగిలిన విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాను. నిజంగా చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనం ఆత్మలో వర్ధిల్లటం అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అందులో వర్ధిల్లినప్పుడు మిగిలినటువంటి కార్యముల యొక్క వాల్యూ నీకు బాగా తెలుస్తుంది. అది మాత్రమే కాదు, మిగిలినటువంటి అవి కూడా నీకు చాలా ఆశీర్వాదకరంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో మనం కనుక ఆత్మలో కనుక మనం బలపరచబడకపోతే, ఒక రకంగా చెప్పిన ఆత్మలో బలహీనంగా ఉంటే మిగిలినటువంటి ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో అవి చాలా సందర్భంలో మనల్ని దాసులుగా మార్చేస్తాయి. మనం వాటికి దాసులుగా మారిపోతాం. అందుకని ఇవి నేస్తుగా చూడ ధనము కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఆ మాట ఏం ప్రూవ్ చేస్తుందంటే ప్రపంచంలో చాలామంది స్పెసిఫిక్ గన్యులైతే ధనమునకు దాసులుగా ఉంటారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళు బాగా డబ్బు సంపాదించారనుకుంటాం, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళు ధనానికి దాసులుగా మారిపోయారు. అంటే రకంగా చెప్పాలంటే మనిషి యాక్చువల్గా గొప్పవాడు, మనిషి కోసం దేవుడు సమస్తాన్ని చేశాడు. కానీ ఎప్పుడైతే ఆత్మ వర్ధిల్లదో, ఇంకో రకంగా చెప్పిన ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉండదో మిగిలినటువంటివి బలం ఉన్నటువంటి ప్రతి కార్యం కూడా మనల్ని డామినేట్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే కలిగి ఉన్నామని చెప్పుకుంటామో అది మనం సరిగ్గా యూజ్ చేయలేం. ఇవన్నీ అందుకే చూడండి, గత 2 వారాల ఎగ్జాంపుల్ చెప్తాను చూస్తారా. పిల్లలకి నార్మల్గా వాళ్ళు ఒక 18 years వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వదు. వాళ్ళు మినిమం ఏంటంటే ఏజ్ అలాగా వాళ్ళు పెట్టారు. ఎందుకంటే కనీసం ఆ మాత్రం ఏజ్ వస్తేనే కానీ ఆ వ్యక్తి కొన్ని గ్రహించలేడు. కానీ అలాగని 18 తర్వాతే ప్రతి వాళ్ళు డ్రైవింగ్ చేస్తారా అంటే చాలామంది 18 కంటే ముందే డ్రైవింగ్ నేర్చేసుకుంటారు. చాలామంది వాళ్ళు చాలా ఎర్లీగానే డ్రైవింగ్ వచ్చేస్తుంది. కానీ నువ్వు వచ్చింది మాత్రం నీకు డ్రైవింగ్ లైసెన్స్ యాక్చువల్గా ఇవ్వరు. అక్కడ ఇష్యూ నీకు వచ్చిందో లేదన్నది కాదు,
నీకు నిజంగా నువ్వు కరెక్ట్గా ప్రతిదీ జడ్జ్ చేయగలవు, రోడ్డు మీదకి వెళ్ళాక నీకు అన్నిటి కూర్చుంటే అవగాహన పరిజ్ఞానం ఉంటుంది అనుకోవడానికి ఒక సర్టెన్ ఏజ్ని గవర్నమెంట్ ఫిక్స్ చేసింది కామన్గా. అది వచ్చే వరకు వాళ్ళైతే నీకు పర్మిషన్ అయితే ఇవ్వరు. అలాగే ఎందుకంటే అప్పుడేమవుతుంది అంటే నువ్వు వెహికల్ని కరెక్ట్గా మ్యాక్సిమం హ్యాండిల్ చేయగలుగుతావు. అలాగే బయట వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వు హ్యాండిల్ చేస్తావు. అలా కనీసం నువ్వు అలా హ్యాండిల్ చేయడానికి కనీసం ఏజ్ ఫ్యాక్టర్ ఏంటంటే 18 సంవత్సరాలు నిండాలని గవర్నమెంట్ అనుకుంది. అంటే అర్థమైంది, ఆ మాత్రం ఉంటేనే కానీ నువ్వు కనీసం నువ్వు ఎంతో కొంత మేనేజ్ చేయలేవు రోడ్డు ఎక్కితే అనేటువంటిది ఒక అంచనా గవర్నమెంట్కి. అలాగే ఆత్మ సంబంధంగా కూడా చూసుకుంటే దేవుడు కూడా ఒక అంచనా వస్తున్నాడు. బేసిక్ ఎలాగంటే నువ్వు ఆత్మలో ఎంత బలపడతావో అంతగా నీకు మిగిలినటువంటి కార్యాలన్నీ కూడా నీకు బెటర్గా మారుతాయి. అవన్నీ కూడా నీకు నిజంగా 100% ఏ ఉద్దేశంతో అయితే దేవుడు మనకి ఇస్తున్నాడో మంచి ఈవులను అవన్నీ కూడా నీకు అప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నిజంగా చెప్పండి, అసలు చాలా ఒక ఆశీర్వాదకరంగా నీకు అది ఉంటుంది. అందుకనే ఆత్మను వర్ధలటం చాలా ఇంపార్టెంట్. వర్ధలటం అంటే ఏం కాదు, ఆత్మలో బలపడ్డమని చెప్తున్నాను. ఆత్మను ఎంత బలపడతావో మిగిలినటువంటి కార్యములు అంత ఈజీగా నువ్వు హ్యాండిల్ చేస్తావు. అది ఏదైనా సరే కావచ్చు. వాటిని మనం హ్యాండిల్ చేయాలంటే కొన్నిసార్లు మనకి కొన్ని పరిస్థితులు ఎందుకని మనం డామినేట్ చేస్తా అనిపిస్తాయి, లేదా కొన్ని కార్యం మనం ఎందుకు చేయలేకపోతుంటామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ కార్యం కష్టమైందని కాదు, నీ అంతరంగ పురుషుడు లేదా నీ ఆత్మీయ జీవితము అంత బలహీనంగా ఉంది కాబట్టి నువ్వు కొన్ని కార్యాలు, కొంతమంది చేయగలిగే కొన్ని కార్యాలు నువ్వు ఇంకా నువ్వు చేయడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది, నువ్వు కష్టపడవలసి వస్తుంది. బేసిక్ రీజన్ ఏంటవుతుంది అక్కడ అంటే వేరే ఏదో కారణాలు కాదు, బాహ్యమైనటువంటి కారణాలు కాదు, అంతరంగమైనటువంటి కారణాలు. అదేంటంటే ఆంతర్య పురుషుడు నీ ఆత్మ ఎంతగా బలపడతాడో అంత మిగిలిన విషయాలు మనం వర్ధిల్లుతాం. ఇప్పుడు అందుకని చూడండి, ఎదగటం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎదగటం గురించి బైబిల్ చాలా విషయాలు మనకు బోధిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ మాట్లాడుతూ పౌలు చెప్తున్న మాట ఏంటంటే మొదటగా ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి గురించి మాట్లాడుతున్నాడు. అంటే రక్షణ పొందకుండా ఇంకా ఆత్మలో జీవించడం స్టార్ట్ అవ్వనటువంటి ఒక వ్యక్తి గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతూ అక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అసలు వాటిని వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే అవి వాళ్ళకి అర్థం కాదు. అది ఇంకా చెప్పండి, వాళ్ళకి అది వెర్రితనంగా ఉంటుంది. అన్యుడు ఏంటంటే ఆత్మ విషయాలు వాడు గ్రహించడు, యాక్చువల్గా వాళ్ళకి అది వెర్రితనంగా ఉంటుంది. అదే సమయంలో విశ్వాసుల విషయానికి వచ్చేసరికి విశ్వాసులు అందరూ గ్రహించగలుగుతారా అంటే పౌలు ఇక్కడ అన్నాడు అందరూ గ్రహించగలుగుతారని కాదు, అందరూ గ్రహించగలిగేటువంటి కెపాసిటీ ఉందా అంటే అందరూ కూడా గ్రహించగలిగేటువంటి సామర్థ్యం అందరికీ ఉంది. కాకపోతే క్రిస్టియన్గా సామర్థ్యం ఉంది కాబట్టి అందరూ గ్రహించగలరు అని కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక 3 సంవత్సరాల ఒక పిల్లల్ని తీసుకున్నాను అనుకోండి, వాళ్ళు స్కూల్ పంపించినప్పుడే వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ నేర్పుతూ ఉంటారు. హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి అది పెన్సిల్ పట్టుకోవడం చాలా కష్టం. ఒక 3 లైన్లు రాయాలంటేనే వాళ్ళకి చేతులు నొప్పి వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది పడతారు, చాలా వాళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు. వాళ్ళు రాయడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళు చెయ్యి నొప్పి వస్తుంది అంటారు వాళ్ళు. అయినా సరే టీచర్సే కానీ పేరెంట్సే కానీ ఎందుకు మనం చేయిస్తాం ఆ పని అంటే మనకు ఒక నమ్మకం వాళ్ళ మీద. ఏంటి నమ్మకం అంటే వాళ్ళకి ఇప్పుడు అంత సామర్థ్యం నిజంగానే లేదు, కానీ ఒక మూమెంట్ వస్తే వాళ్ళకి ఇప్పుడు రాసి ఏదైతే రాయడానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారో వాళ్ళు కొంచెం ఎదిగితే ఇది డెడ్ ఈజీ అయిపోద్ది అన్న విషయం మనకి తెలుసు. అందుకని పిల్లలు ఆ వయసులో నిజంగా 3-4 సంవత్సరాలప్పుడు కూడా ఒక రకంగా చదువు అంటే కూడా ఈరోజు చాలా భారంగానే ఒక రకంగా మారిపోయింది. అయినా సరే మనం ఎందుకు పంపిస్తాం, అంత ఫీజు కట్టి ఎందుకు పంపిస్తామంటే మనకు ఒకటి తెలుసు ఏంటంటే కొంచెం కనుక కొంత టైం కనుక అలాగ మనం కనుక మెయింటైన్ చేయగలిగితే ఒక టైం వస్తే ఇదే పిల్లలకి ఇప్పుడు కష్టము అనిపించేటువంటి కార్యము, ఇప్పుడు బాధ అనిపించే కార్యము ఒక మూమెంట్ వస్తే అసలు దానికోసం అదొక ప్రాబ్లంగానే చూడరు, రాయటం అన్నది వాళ్ళకి అసలు ఇబ్బందిగానే ఉండదు. అంటే మనకి ఎలా తెలుస్తుంది, ఎదిగాం కాబట్టి మనకు తెలుసు ఆ విషయం, వాళ్ళల్లో ఆ సామర్థ్యం ఉంది. కాకపోతే కొంచెం టైం కనుక మనం అలా గడిపితే ఆ సామర్థ్యం ఇంకా వాళ్ళకి బెటర్గా మారుతుంది, ఇంకా వాళ్ళు అందులో బలవంతులుగా మారుతారు. ఇదే కారణం వాళ్ళు ఒక టైం వస్తే చాలా ఈజీగా చేస్తారు. ఎగ్జాక్ట్ దాన్ని ఆత్మీయ జీవితంగా అన్వయించుకోండి. మనం కొన్ని ఆత్మీయ కార్యాలు దేవుడు చెప్పింది ఏదైనా సరే కావచ్చు, మనం కొన్ని చేయలేకపోతాం. బేసిక్గా రీజన్ అదే ఏంటంటే నువ్వు తిరిగి జన్మించావు దేవుని యొక్క రాజ్యంలో, నీ ఆత్మ జీవించడం స్టార్ట్ చేసింది. కాకపోతే ఏంటంటే నువ్వు ఇంకా ఎదగలేదు కాబట్టి నీకు కొన్ని కార్యాలు కష్టంగా అనిపిస్తున్నాయి. కానీ ఏదైతే నీకు కష్టం అనిపిస్తుందో నీకు సామర్థ్యం వచ్చేస్తే అది నీకు చాలా బెటర్గా ఉంటుంది. ఇంకా చెప్పండి, ఇంకో మూమెంట్ వస్తే నువ్వు ఆ చిన్నప్పుడు నువ్వు ఆ కార్యములు నేర్చుకునేందుకు పెద్దగా నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. పెద్దగా మనం చాలా హ్యాపీ, ఎందుకంటే ఆ రోజు మనం నేర్చుకున్న దాన్ని బట్టి అది నాకు ఇప్పుడు ఉపయోగపడింది అని మనం అనుకుంటాం, అది గ్రహిస్తాం. దాని వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు చాలా కాలము గడిచి చాలా దాటొచ్చిన తర్వాతనే. అప్పుడు ఎప్పుడో నీకు కష్టం అనిపించినటువంటి కార్యము, అది కష్టమైనా సరే నీతో చేయించినందుకు, కష్టమైనా సరే
నువ్వు చేసినందుకు నువ్వు తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఎగ్జాక్ట్ ఆత్మీయ స్థితి కూడా అంతే తెలుసా. నువ్వు ఆత్మలో బలపడడానికి కొంచెం కష్టపడాలి ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు కొన్ని ప్రయారిటీస్ మార్చుకోవాలి, కొన్ని ప్రాధాన్యతలు, కొన్ని కార్యాలను ముందు పెట్టుకోవాలి. కొన్ని కార్యముల కంటే మరికొన్ని కార్యాలు నువ్వు ఎక్కువ ముఖ్యత్వాన్ని ఇవ్వాలి. నువ్వు లిస్టులో ఫస్ట్లో పెట్టుకోవాలి, ఫస్ట్ ప్రయారిటీ చేసుకోవాలి నువ్వు వాటిని. అది ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావు అది కష్టమే ఖచ్చితంగా. కానీ కొన్ని సంవత్సరాలు పోతే ఇప్పుడు నువ్వు ఇలా చేసుకున్నందుకు నువ్వు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఎందుకంటే అది నీకు చాలా ధన్యకరంగా నీకు అది మారుతుంది. కాబట్టి అన్యుడైతే దాన్ని గ్రహించలే కెపాసిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా లోపల వెలిగించబడలేదు కాబట్టి వాళ్ళు గ్రహించరు, వాళ్ళకి వెర్రితనం. కానీ ఆత్మ సంబంధం వ్యక్తి ఏంటంటే గ్రహించగలిగేటువంటి సామర్థ్యం ఉంది. కానీ సామర్థ్యం ఉంది కాబట్టి అందరూ గ్రహిస్తారంటే అందరూ గ్రహిస్తారని గ్యారెంటీ లేదు. సామర్థ్యం ఉంది కానీ అందరూ గ్రహిస్తారని కాదు. ఈవెన్ చూడండి, స్పోర్ట్స్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, పెద్ద రన్నర్ ఒక ఆయన ఉసేన్ బోల్ట్ అని ఒక ఆయన ఉన్నాడు. ప్రపంచంలో అందరికంటే ఫాస్ట్గా పరిగెడతాడంట, చాలా ఫాస్ట్గా పరిగెడతాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఆయనకి చిన్నప్పుడు కెపాసిటీ ఉందంటే ఉంది, సడన్గా ఎప్పుడూ ఆయనకు వచ్చేయలేదు. చిన్నప్పటి నుంచి ఉంది. కానీ టైం గడిచే కొలది ఆయనలో ఉన్నటువంటి ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఒక లక్షణం ఆయనలో ఉందో, ఒక టాలెంట్ ఆయనలో ఉందో, అది మెల్లమెల్లగా బయటపడుతూ వచ్చింది. అప్పుడు నిజంగా చూడండి, దాని గురించి రీసెంట్గా స్టడీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, ఆ ఉసేన్ బోల్ట్ అనే వ్యక్తి చాలామంది పేరు వినే ఉంటారు. ఆయన చాలా ఫాస్ట్ పరిగెడతాడంట. చాలామంది ఈవెన్ ప్రొఫెషనల్ రన్నర్స్ కూడా పరిగెట్టేటప్పుడు వాళ్ళు చాలా కష్టపడతారు. కానీ కొన్నిసార్లు అంత పెద్ద ఒలింపిక్స్ లాంటి కాంపిటీషన్ కూడా చాలా సరదాగా పరిగెట్టేస్తాడంట, చాలా ఈజీగా. అలా ఈజీగా పెద్ద కష్టపడకుండా పరిగెడుతూ కూడా వరల్డ్ రికార్డ్ మళ్ళీ సాధిస్తాడు. ఆయన రికార్డ్ ఆయనే చాలాసార్లు బద్దలు కొట్టుకున్నాడంట. ఆయన బీట్ చూడడం చాలా చాలా కష్టం అంట. కానీ ఆయన చిన్నప్పుడు ఆయనకి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన నేర్పించిన కోచ్ కూడా చాలా ఈయన పరిగెట్టినప్పుడు ప్రాక్టీస్ చేస్తాం చూసి ఆశ్చర్యపోయాడంట. అంటే ఎంత ఫాస్ట్గా ఆయన అది ఏదైతే రన్నింగ్ రేస్ ఉంటుందో అది చాలా ఫాస్ట్ ముగించేస్తాడంట ప్రాక్టీస్ అప్పుడు. యాక్చువల్గా వాళ్ళ కోచ్ కూడా అతను ఎంత ఫాస్ట్గా ముగించేస్తాడంటే కోచ్ కూడా అసలు మర్చిపోయిందండి, ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నాడు ఏంటి అని. ఆ టాలెంట్ ఉందని అర్థమైంది, అందులో అంత సామర్థ్యం అర్థమైంది. కానీ కోచ్ కూడా ఏం చేశాడో తెలుసా, ఈయన ఎన్ని నిమిషాల్లో దాన్ని ఆ రన్నింగ్ రేస్ కంప్లీట్ చేశాడు కూడా యాక్చువల్గా చాలా సందర్భాలు తప్పు చెప్పాడంట. అంటే కొంచెం ఎక్కువ చేసి చెప్పాడు. సపోజ్ అంటున్నావు ఆయన ఒక 60 సెకండ్స్లో ముగించాడు. కానీ 60 సెకండ్స్లో నువ్వు ముగించి చెప్పకుండా నువ్వు 75 సెకండ్స్లో ముగించని చెప్పాడంట. ఎందుకంటే ఈయన ఇంత టాలెంట్ ఉందని తెలిస్తే బహుశా బుర్రకెక్కేస్తే దాన్ని మిస్యూజ్ చేస్తాడేమో. ఇంకో కొంచెం ఎదగాల, ఆయన ఇంకొంచెం ఎదిగితే అప్పుడు ఆయన కెపాసిటీ అని తెలిసినప్పుడు ఇంకా బెటర్గా దాన్ని పెర్ఫామ్ చేయగలుగుతాడు అని అర్థం చేసుకొని ఇంకా ఆయన కొంచెం అందులో బాగా బలపడే వరకు ఆగి ఆ తర్వాత ఎప్పుడుకో చెప్పాడంట ఆయనకి. ఇది వాస్తవం యాక్చువల్గా. అలా ఎగ్జాక్ట్ అంతే ఏంటంటే మనం కూడా అంతే, మనలో కూడా చాలా టాలెంట్ ఉంటుంది. కాబట్టి మనం కొన్ని కార్యాలు చేస్తాం కాబట్టి మనం ఏదో గొప్ప వాళ్ళని ఇప్పుడు అనుకోకూడదు. నువ్వు చేసినా సరే ఇంకా నువ్వు చేయగలిగేటువంటిది ఇంకా చాలా ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ చేస్తూ ఇంకా నువ్వు చేసేదాన్ని చేసుకుంటూ వెళ్తే చాలామంది కంటే ఆత్మీయంగా చాలా బెటర్గా మారుతాం తెలుసా. మనం జస్ట్ ఒకసారి ఊహించుకోండి, ఇక్కడ మన బేసిక్ మన గురి ఏంటి? గత వారం చెప్పని చూస్తారు, మన గురి అపోస్తుల పౌలా కాదు, ఇంకెవరిలా కాదు, క్రీస్తే మన గురి. ఒకసారి ఆలోచన, నిజంగా సంఘమంతా ప్రతి విశ్వాసం కూడా క్రీస్తులాగా ఉండడం గురించి ఆలోచన చేసి దినదినమో క్రీస్తు యొక్క పోలికలో స్వరూపంలో మార్చబడుతుంటే సంఘం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. క్రీస్తులకు అందరూ మార్చబడుతుంటే నిజంగా సంఘం ఎంత దీవెనకరంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉండి, ఎంత సమాధానం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రాబ్లం ఏంటంటే మనకు యాక్చువల్గా ఆశ లేదు, మనకి వేరే ఆశ, ఇంకేదో సంపాదించుకోవాలని ఆశ మనకి ఎక్కువ ఉంది. కానీ క్రీస్తులాగా మారాలని ఆశ, బేసిక్గా డిజైర్ మనకి లేదు. అందుకనే మన దగ్గర చాలా సరే ఇంకొన మనకి అసంతృప్తి ఖచ్చితంగా మనకు ఉంటుంది. అందుకని మనకి ముందు ఆత్మలో బలపడ్డ గురించి మనం ఆలోచించుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు అక్కడ మాట్లాడితే ఏమన్నాడంటే, ఆత్మ సంబంధ వ్యక్తి అయితే విషయాన్ని కొన్నిటి వివేచించగలుగుతాడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ వివేచన అన్న మాట పౌలు వాడాడు. ఇక్కడ వివేచించడం అంటే అర్థం ఏంటంటే నువ్వు జస్ట్ చూడగానే నీకు అర్థమయ్యేది కాదు. వివేచన అంటే అర్థం ఏంటంటే నువ్వు లోతుగా పరిశీలన చేస్తే గ్రహించగలిగేటువంటి కార్యాలు వివేచన అంటే. వివేచనకి అంటే అర్థం ఏంటంటే నువ్వు జస్ట్ పైపైన చూసి అర్థం చేసినది కాదు, నువ్వు లోతుగా ఆలోచించి పైపైన కనిపించే దానికంటే లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి దాన్ని వివేచన జ్ఞానం లేదా వివేచించబడటం అంటాం. అలాగే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు, విశ్వాసం అనేటువంటి వాడు ఆత్మీయ విషయాలను, ఏదైతే ఆత్మీయ విషయాలు అన్యులకి విర్రితనంగా ఉంటుందో అది ఒక విశ్వాస అయితే మాత్రము వాటిని వివేచించగలుగుతాడు, చూడగలుగుతాడు, అర్థం చేసుకోగలుగుతాడు అని మారుతూ 16వ వచనంలో అంటున్నాడు, ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు అని అంటూ. చూడండి, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. చూసారా, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం అంటే ఆటోమేటిక్ నువ్వు క్రీస్తులాగా నువ్వు మారిపోయావు. క్రీస్తు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నాడో అలాంటి మైండ్ సెట్తో నువ్వు ఆల్రెడీ రీచ్ అయిపోయావు. నువ్వు సాధించేసావని కాదు,
బేస్ అర్థం ఏంటంటే నీకు అలాంటి క్రీస్తులాగానే నీ మనసు కూడా మారగలిగేటువంటి మైండ్ నీకుంది. కానీ నువ్వు దాన్ని ఎంత మార్చుకుంటావు, ఎంత నూతన పరుచుకుంటావు అన్న దాని మీద నువ్వు క్రీస్తు యొక్క మైండ్ లాగా మారతలేదని డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం అంటున్నాడు. పోనీ అలా చెప్తున్నాడు కదా, అందరూ మంచి మంచి విశ్వాసులు, బాగా ఎదిగిపోయినటువంటి విశ్వాసులకు ఆ మాట చెప్తున్నాడు అంటే అదేం కాదు. అది చూడండి నెక్స్ట్ లైన్లోనే, అంటే 3వ అధ్యాయంలో అంటున్నాడు చూడండి, సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇప్పుడు చూడండి, మనకైతే క్రీస్తు మనస్సు గలవారం అని చెప్తున్నప్పుడు ఎవరిని చూసి అంటున్నాడు ఆ మాట? ఆత్మీయంగా బాగా ఎదిగిపోయినటువంటి వారిని చూసి ఆ మాట అంటలేదు. ఆల్రెడీ ఇంకా నువ్వు పౌలు క్లియర్ ప్రాబ్లం తెలిసింది, వాళ్ళ విశ్వాసులే కానీ వాళ్ళు ఇంకా పసిబిడ్డల్లాగా ఆల్మోస్ట్ ఆల్ శరీర సంబంధులైనటువంటి మనుషుల్లాగానే ఉన్నటువంటి వాళ్ళతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనమైతే క్రీస్తు మనస్సు మనకు ఉంది అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు దాన్ని సాధించేసావని కాదు, నువ్వు ఆల్రెడీ ఆ పాయింట్ నువ్వు రీచ్ అయిపోయావు, నువ్వు బాగా మారిపోయావు, ఆమె క్రీస్తుకి నీకు పెద్ద తేడా లేదు అని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ పౌలు బేసిక్గా ఏం చెప్తున్నాడంటే నీ కెపాసిటీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, నీ సామర్థ్యం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు రక్షణ పొందో, తిరిగి జన్మించావు, నువ్వు కొన్ని విషయాలు గ్రహిస్తున్నావు కదా, నీకు క్రీస్తు మనసు యాక్చువల్ నువ్వు కలిగి ఉన్నావు. ఆ మాట చెప్తా అంటున్నాడు, నువ్వు క్రీస్తు మనసు, నీకు అంత కెపాసిటీ నీకుంది, నీకంత సామర్థ్యం నీకుంది, క్రీస్తులాగా ఆలోచించి క్రీస్తులాగా వ్యవహరించగలిగేటువంటి సామర్థ్యము నీకుంది. కాకపోతే మీరు ఇంకా పసిబిడ్డలాగానే మీరు ఉంటున్నారు అంటున్నాడు. అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు విశ్వాసులు మనం రక్షణ పొందక 4 years లేదా 10 years అయిందంటే మనం కొన్ని చేయలేకపోతుంటే సామర్థ్యం లేదు అని కాదు, చేయలేకపోతున్నామని కాదు, సామర్థ్యం యాక్చువల్గా ఉంది. కానీ నీకు సామర్థ్యం ఉందన్న విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వు కొన్ని కార్యాలు డెలిబరేట్గా చేయడానికి ప్రయత్నం చేస్తే, నువ్వు ఉద్దేశపూర్వకంగా కొన్ని బలంగా కొన్ని కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తే నీకు ఎంత సామర్థ్యం ఉందో నీకు తెలుస్తుంది. తెలుసా? నీకు ఎంత సామర్థ్యం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నిజంగా చెప్పుకుంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను, మనలో చాలామంది ఇంకొంచెం బెటర్గా పాటలు పాడగల కెపాసిటీ మనకు ఉంది, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయగల కెపాసిటీ ఉంది, అలా ఇంకో కొన్ని కార్యాలు చేయగల కెపాసిటీ ఉంటుంది. కానీ మీకు ఎందుకు అది ఇంకా తెలియలేదంటే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేయలేదు కానీ మీకు తెలియట్లేదు. అది మీరు కనుక కొంచెం కనుక మీరు ఎఫర్ట్ పెడితే మీలో ఏ టాలెంట్ ఉందో అది తర్వాత మీకే తెలుస్తుంది. మనం ఆ పాయింట్కి రాకపోతే, మనం ఎంత చేయగలం అనేది కనీసం మన ప్రయత్నం చేయకపోతే నువ్వేం చేయగలవో కూడా నీకు యాక్చువల్గా తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే నేను చేయలేను అనుకుంటున్నావు అంటే నువ్వు చేయగలవు నిజంగా నువ్వు వివేచించి తెలుసుకున్నావా, ఎగ్జామిన్ చేసి తెలుసుకున్నావా, పరీక్షించి ప్రయత్నం చేసి తెలుసుకున్నావా? అంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు క్రీస్తులాగా, నేను పాటలు పాడడం, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం చెప్పట్లేదు, ఆత్మీయంగా బలపడడం చెప్తున్నాను. మనం కానీ నిజంగా ప్రయత్నం చేస్తే నువ్వు క్రీస్తులాగా ఉండగలిగేటువంటి సామర్థ్యం మనకు కూడా ఉంటుంది. అందుకని అంటున్నాడు పౌలుడు అంటున్నాడు, ఒకప్పుడైతే మీతో నేను యాక్చువల్గా ఎదిగినటువంటి వాళ్ళ నేను మీతో మాట్లాడలేకపోతాను, మీరు క్రీస్తు పసిబిడ్డలని మీతో మాట్లాడవలసి వస్తుంది. సరే అంటే తప్పక నేను అలా మాట్లాడుతున్నాను, కానీ యాక్చువల్లీ ఈ పాటకల్లా మీరు చాలా ఎదిగిపోయి ఉండాలి, మీకు బలమైన ఆహారం ఇవ్వాల్సినటువంటి టైం వచ్చింది. యాక్చువల్గా ఈ టైంకి వెళ్ళి మీరు బలమైన ఆహారం తినాలి, కానీ ఇంకా మీరు పాలే తాగుతున్నారు. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి అప్పుడే మనం బేసిక్ బాగా చిన్న వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి పాలు వేస్తుంటాం, తర్వాత ఒక స్టేజ్లో ఫారెక్స్ ఇలాంటివన్నీ సెర్లాక్ ఇలాంటివి పెడతాం. కానీ వాళ్ళు ఇంకొంచెం ఎదిగారు అనుకోండి, మనం కొన్ని ఏంటంటే వేరే వాటిని మనం అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఆహార విషయంలో కొన్ని మనం అలవాటు చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, కొన్నిసార్లు వాళ్ళకి చాక్లెట్ అలవాటు చేస్తాం, వాళ్ళు పెద్దలు అవుతున్నప్పుడు జస్ట్ టేస్ట్ చూస్తారని. కొన్నిసార్లు ఐస్ క్రీమ్ అలవాటు చేస్తాం. మీకు తెలుసా చూడండి, పిల్లలకి ఎప్పుడైతే అప్పటివరకు ఫారెక్స్లు తిని పాలు తాగి అదే స్టేజ్లో ఉన్నారో సడన్గా ఐస్ క్రీమ్ పెట్టండి వాళ్ళు దాన్ని వదలరు. తెలుసా? ఎందుకంటే వాళ్ళు సడన్గా వాళ్ళకి ఏంటంటే కొత్తగా టేస్ట్ అయిలేసరికి వెంటనే దాని మీద ఆశ ఎక్కువైపోయింది. వాళ్ళకి ఆ ఆశ ఏం చెప్తుందంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, ఎదగాలన్న ఆశ వాళ్ళకు ఉంది, ఎదుగుతున్నారు కాబట్టి ఎప్పుడైతే మనం టేస్ట్ చూపించామో వాళ్ళకి అది కావాలని ఆశ వాళ్ళకి ఎక్కువైపోయింది. వెంటనే వాళ్ళు దాన్ని వదలడానికి ఇష్టపడరు, ఇంకా అదే కావాలని అంటారు. బేసిక్గా చెప్తుంటే వాళ్ళ నేచర్ ఉంది, వాళ్ళకి ఆశ కూడా యాక్చువల్గా ఉంది. వాళ్ళు ఎంతసేపు ఇదే కాదు, నేను ఇంకా వేరే కూడా నేను టేస్ట్ చేయాలి, వేరే ఇంకేవైతే నేను చేయగలను అవి కూడా నేను చేయగలిగితే బాగును, దీనికంటే ఇంకా రుచికరమైనటువంటి పదార్థాలు, ఆహార పదార్థాలు చాలా ఉన్నాయని వాళ్ళు తెలుసు. ఎప్పుడు ఒకసారి వాళ్ళు టేస్ట్ చేశారో వాళ్ళు దాన్ని వదలరు. మ్యాక్సిమం వాళ్ళు అది ఇంకెక్కువ కావాలని వాళ్ళు ఆశపడతారు. నేను అంటాను, ఆత్మ సంబంధం ఎదిగేటువంటి ప్రతి విశ్వాసం కూడా అలాంటి ఆశ ఉండాలి. తెలుసా? నీకేమాత్రం కొంచెం వివేచించి తెలుసుకున్నా, లేదు కొంతమంది కొంచెం నీకంటే బెటర్గా కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు మనకి నువ్వు కరెక్ట్గా కనుక ఆత్మీయంగా ఎంతో కొంత సిస్టమేటిక్గా ఎదుగుతూ ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా? నేను కూడా అలా చేయగలిగితే బాగున్న ఆశ మనకి యాక్చువల్గా రావాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఆశ లేదు,
అన్నాడు, మీరు ఈ పాటికి ఎదగాల్సి ఉంది, మీరు ఎదగలేదు అంటున్నాడు. ఎందుకు ఎదగలేదని దానికి అక్కడ పౌలు అక్కడ రీజన్ చెప్తున్నటువంటి విషయం మనం చూస్తే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే అక్కడ సంఘంలో వాళ్ళకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మారుతున్నాడు. అసూయ, కలహము, ద్వేషము ఇవన్నీ మారుతున్నాడు. వీటన్నిటిని బట్టి పౌలు ఏ కంక్లూజన్కి వచ్చాడంటే, మీరు శరీర సంబంధంగా ఉన్నారు, క్రీస్తులో మీరు పసిబిడ్డలుగా ఉన్నారు. కొన్ని కార్యాలను బట్టి చెప్తున్నాడు. ఏంటి ఆ కార్యాలు అంటే అక్కడ పౌలు కింద చదివితే అక్కడ పౌలు అంటాడు, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే సంఘంలో కొంతమంది ఏమో పౌలు ఫాలోవర్స్, కొంతమంది ఏమో అక్కడ పౌలు మాడుతుంటారు, కొంతమంది ఏమో అపోలో కొంతమంది, మరి కొంతమంది ఇంకెవరెవరి గురించో. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు చూడండి ప్రాబ్లం చెప్తాను. ఈ రోజులో కూడా ఇదే పెద్ద ప్రాబ్లం. ఈరోజు ఏంటంటే పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ చర్చికి మేము వెళ్తున్నామని చెప్పి కూడా చాలామంది గర్వపడతారు. అది చెప్పుకొని మా పాస్టర్ గారు గొప్ప అంటే మా పాస్టర్ గారు గొప్ప అని ఒక రకమైన ఏంటంటే పోటీతత్వం ఈ రోజుల్లో కూడా ఈవెన్ చాలా ఎక్కువ మనం చూస్తాం. అంటే ఆయన తప్ప ఇంకెవరు పెద్ద గొప్పలు ఎవరు లేరు, ఆయన తప్ప ఇంక నిజంగా బాగా సేవ చేసేది ఎవరు కూడా ప్రపంచంలోనే లేరు అన్న ఫీల్ చాలామంది విశ్వాసులు ఉంటారు. కానీ చూడండి అక్కడ పౌలు మాడుతూ ఎదిగినటువంటి పౌలు చెప్తున్నాడు తెలుసా, అక్కడ మాడితే అసలు పౌలు ఎవరు, అపోలు ఎవరు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, అరే ఒకళ్ళేమో విత్తారు, ఒకళ్ళు నీరు పోసారు, కానీ అల్టిమేట్గా వృద్ధి కలిగించింది మాత్రము దేవుడే కదా. వీళ్ళు చూడండి, వీళ్ళు నిజంగా చాలా నేరగా ఆలోచిస్తున్నాను, అంటే చాలా అల్పముగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు పసిపిల్లలాగా ఉన్నారని దానికి బేసిక్ రీజన్ చెప్తాడంటే అక్కడ మీరేంటంటే పౌలు గొప్పడని ఒకలంటే ఒకలేమో అపోలో గొప్పడు అంటున్నారు, ఒకలేమో ఇంకెవరో గొప్పడు మీరు అన్నారు. అసలు మీరు వీళ్ళని చూస్తున్నారు కానీ వీళ్ళందరూ దేవుని యొక్క పొలంలో పనివారే, వృద్ధి కలిగించేది దేవుడు కదా. అప్పుడు మీరు చూడండి ప్రాబ్లం ఏం చెప్తాను చూడండి, వీళ్ళు దేవుని చూడడం మానేసి ఎంతసేపు ఒక మనిషిని మాత్రమే చూస్తున్నారు. ఇప్పుడు గౌరవించడం మంచిదే, ఖచ్చితంగా గౌరవించడం మంచిదే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దాంతో వీళ్ళకి గొడవలు కూడా వచ్చేసినాయి, వీళ్ళకి ప్రాబ్లమ్స్, వీళ్ళకి ఫైటింగ్ కూడా వచ్చేసింది. అదేం ప్రూవ్ చేస్తుందంటే వాళ్ళు ఇంకనూ పసిబిడ్డలని ఇక్కడ పౌలు అందుకనే అంటున్నాడు. మన గురి ఏంటి యాక్చువల్గా? మన గురి ఏంటంటే మనం క్రీస్తుని అనుసరించేటువంటి వాళ్ళము, క్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళం. కానీ వీళ్ళు ఎలా మారిపోయారంటే నేను పౌలు ఫాలో అవుతానని చెప్పుకునే వాళ్ళు కొంతమంది, నేను అపోలోనే మాత్రమే ఫాలో అవుతానని చెప్పుకునే వాళ్ళు కొంతమంది, ఇంకొంతమంది ఇంకేదో నేను పాలనలోనే ఫాలో అవుతాను, మిగిలిన ఎవరిని ఫాలో చెప్పుకునే వాళ్ళు కొంతమంది. ప్రాబ్లం ఏంటంటే నువ్వు అలా చెప్పుకోవడం తప్పు లేకపోవచ్చామో కానీ క్రీస్తు కంటే ఎక్కువగా ఎవరిని కూడా మనం యాక్చువల్గా ఫాలో మనకి ఎగ్జాంపుల్ ఎవరు యాక్చువల్గా నిజంగా మనకి ఎగ్జాంపుల్ యాక్చువల్గా క్రీస్తు. అందుకని ఇక్కడ పౌలు అంటాడు మనం క్రీస్తు మనస్సు కలిగిన వారం అంటున్నాడు. మనకు అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఎవరు? మనం మారడానికి, బెటర్గా మారడానికి అంటే మనుషుని చూసుకొని నేర్చుకుంటాం, కానీ అల్టిమేట్గా మనకు గురి ఎవరు అవుతున్నారంటే మన గురి క్రీస్తు యాక్చువల్గా అవుతున్నాడు. అందుకంటే చూడండి, నువ్వు మనుషులు దాటి నువ్వు క్రీస్తుని చూస్తే కానీ నువ్వు ఎదగలేవు. అందుకే చూడండి బైబిల్లో మాట ఉంది, అది కూడా చూద్దాం. చూడండి ఒకసారి లూకాసు వార్తలకు వెళ్దాం, ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయంకి వెళ్దాం. ఒకసారి లూకాసు వార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుతాను. చూడండి లూకాసు వార్త 6వ అధ్యాయము 40వ వచనము. లూకాసు వార్త 6:40. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతి వాడును తన బోధకుని వలె ఉండును. ఇక్కడ గమనించండి, నేను వచ్చిన చాలాసార్లు చెప్పాను. అక్కడ యేసుక్రీస్తు స్వయంగా శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు. ఒకసారి ఆలోచించండి, దేవుడు యేసుక్రీస్తు శిష్యులతో కొంతమందితో చెప్తున్న మాట ఏంటంటే జీవితంలో ఎప్పటికైనా సరే శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుడి కంటే అధికుడు కాడు, బోధకుడి కంటే గొప్పడు అవే ఛాన్సే లేదన్నారు యేసుక్రీస్తు. ఇప్పుడు ఒకసారి నిజంగా ఆ మాట నిజంగా ఎదగాలి, నేను కూడా మా గురుగారులాగా ఉండాలి, నేను కూడా యేసు ప్రభులాగా ఉండాలి అని నిజంగా ఆశపడేటువంటి వాళ్ళకి అదంతా డిసప్పాయింట్మెంట్. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఆయన చూస్తున్నారు, ఆయన వెనకాల 24 hours ఆయనతోనే ఉంటున్నారు. వీళ్ళు చాలా విషయాలు ఆయన బోధిస్తున్నాడు, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, అన్నిటి గురించి ఆయన బోధిస్తున్నాడు చాలా విషయాలు. అలా బోధిస్తున్నప్పుడు సడన్గా ఒక మొమెంట్ వస్తే క్రీస్తు అంటున్నారు శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుని కంటే అధికుడు కాడు. అప్పుడు శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుడు కంటే అధికుడు కానప్పుడు ఇంతగా బోధకుని ఫాలో అవ్వడానికి పెద్ద యూజ్ ఉంది అప్పుడు అని బేసి అక్కడ మనకి అర్థమైపోతుందంటే ఆ మాటను బట్టి మనం ఎంత రీచ్ అవచ్చు, కానీ ఆ స్టేజ్కి మాత్రం మనం రాము అని ముందే మనకు తెలిసిపోతుంది. ఏదైతే ఎగ్జాంపుల్గా మనం నిలుపుకొని మనం ఫాలో అవుతున్నామో ఆయన స్థాయికి మనం రావని ముందే ఇసుకు చెప్పేశారు. ఇప్పుడు ఆ మాట యాక్చువల్గా మనల్ని డిసప్పాయింట్ చేసే మాటే కానీ మనల్ని బలపరిచే మాట యాక్చువల్గా కాదు. కానీ ఈ క్రీస్తు ఎందుకు ఆ మాట చెప్తున్నారు తెలుసా? ఆ మాట ఎప్పుడు బోధకుడు కంటే అది కూడా కాడని చెప్పిన తర్వాత వెంటనే అంటున్నారు సిద్ధుడైన ప్రతి వాడును. చూసారా, అంటే నార్మల్గా అయితే ఏ ఒక్క వ్యక్తి కూడా బోధకుని కంటే అధికుడు అయ్యే ఛాన్స్ యాక్చువల్ లేదు. కానీ సిద్ధుడైన ప్రతివాడు అంటే రెడీగా ఉండే ప్రతివాడు కూడా, అలా ఉండాలని బలంగా ఆశపడే ప్రతివాడు కూడా, దానికి రెడీ అయ్యే ప్రతివాడు కూడా అక్కడ క్రీస్తు మాట అంటున్నారు ప్రతివాడు తన బోధకుని వలె ఉండును అని. చూసారా, ఇప్పుడు ఆ మాట మనలో ఎంత కెపాసిటీ ఉందో
మనకెంత సామర్థ్యం ఉందో, మనం కూడా నిజంగా ఎలా మారగలమో క్రీస్తు అక్కడ మనకు చెప్తున్నారు. నార్మల్గా ఏం జరగదంటే శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుని అంత స్థాయికి రాలేడు, నార్మల్గా రాలేడు. కానీ అదే శిష్యుడు కనుక నిజంగా కొన్ని కార్యాలు చేసే విషయంలో అలర్ట్గా ఉండి యాక్టివ్గా ఉండి కొన్ని కార్యాలు చేసే విషయంలో ఆయన కనుక బాగా ప్రయత్నం కనుక చేస్తే గురువుని మించకపోవచ్చు ఖచ్చితంగా, కానీ ప్రయత్నం చేసే ప్రతి వాళ్ళు కూడా తన బోధకునితో సమానముగా మారగలడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వెంత బెటర్గా మారగలవు అన్న దానికి నీ పైన ఎవరున్నారు, నువ్వెవరిని పైన పెట్టుకున్నావు, నువ్వెవరిని అనుసరిస్తున్నావు దాని మీద కూడా డిపెండ్ ఉంటుంది తెలుసా? మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకోండి, మార్షల్ నేర్చుకునేటప్పుడు మామూలుగా స్కూల్ పిల్లలకి ఒక్కోసారి అంటే స్కూల్ వాళ్ళు కరెక్ట్ లాంటి నేర్పిస్తారు, ఊటి ఏదో చిన్న మాస్టర్ ఏమైనా పెట్టి నేర్పించేస్తారు. అది కొంతవరకు ఓకే, అది ఓకే. కానీ ఇంకా బెటర్గా ఎదగాలనుకుని నెక్స్ట్ ఏం చేస్తాడు? అప్పుడు ఇంకా నేను ఎంతకన్నా ఎక్కువ నేను రావాలనుకున్నప్పుడు ఊటిని ఏదో గల్లీలో ఉండేటువంటి ఆ కోచ్ కాకుండా ఇంకొంచెం ప్రొఫెషనల్గా ఉండేటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ కోచ్ కింద కనుక ట్రైనింగ్ తీసుకుంటే ఇప్పుడున్న స్థాయి కన్నా ఖచ్చితంగా బెటర్గా మారుతాడు. ఇప్పుడు ఆ స్థాయి నుంచి కానీ నెక్స్ట్ ఇంటర్నేషనల్గా ఉండేటువంటి కోచ్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆయన కెపాసిటీ ఇంకా మారుతుంది. కెపాసిటీ మారడానికి బేసిక్ రీజన్ ఏమైందంటే ఇక్కడ నువ్వు ఎవరి కింద ఉన్నావు, నువ్వు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నావు, ఎవరిని నీ గురువుగా పెట్టుకున్నావు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. దాని బేస్ మీదే నీ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. మనం ఎవరి కింద ఉన్నాం, ఎవరిని ఫాలో అవుతున్నాం, ఎవరిని చూస్తున్నాం అన్న దాన్ని బట్టే నీ ఎదుగుదల అనేటువంటిది డిపెండ్ అవుతుంది. ఇక్కడ పౌలు వీళ్ళందరూ కూడా ఇంకా పసిపిల్లలు ఎందుకన్నాడు తెలుసా? వాళ్ళు పౌలు మాత్రమే చూశారు. జస్ట్ ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటే పౌలు అంటే చూస్తే బెటరే కదా, చాలా మంచోడు కదా, పౌలు మించినటువంటి పాస్టర్లు ఎవరున్నారు, అపోస్తలు ఎవరున్నారు మనం అనుకుంటాం. కానీ సిన్సియర్గా నిజాయితీగా పౌలు మాత్రమే ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు పౌలు అంటున్నాడు మీరు ఇంకా పసిబిడ్డలాగా ఉన్నారు. ఎవరెవరైనా ఫాలో అవుతున్నారు కానీ మీరు పసిబిడ్డలను పౌలు అంటలేదు. కొంతమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అపోలను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేరే వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎంతసేపు మీ గురి అలాగే పెట్టినారు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు నాకంటే బెటర్గా ఉండేటువంటి ఒక గురువు ఉన్నాడు మీకు, నాకంటే బెటర్గా ఫాలో అవడానికి మీకు ఒక బోధకుడు ఉన్నాడు. నేను బోధకుడిని, కానీ నాకంటే బెటర్గా బోధించి ఇంకో బోధకుడు ఉన్నాడు. మీరు ఆ బోధకుడి కింద యాక్చువల్ ఆత్మీయంగా మీరు వెళ్తే ఆ బోధకుడి స్థాయికి మీరు వెళ్తారు, మీరు ఎదుగుతారు. ఇంకా మీరు నా వరకే పెట్టుకుంటే బహుశా మీరు నా స్టాండర్డ్ పెట్టుకుంటే మీరు బహుశా చదవడం చాలా తక్కువ అవుతుంది. కానీ క్రీస్తునే కనుక మీరు పెట్టుకుంటే ఖచ్చితంగా క్రీస్తుని కనుక పెట్టుకొని నువ్వు కనుక కొంచెం సిద్ధ మనస్కుడు అయి ఉండి నువ్వు సిద్ధపడి కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా అక్కడ స్వయంగా క్రీస్తు అంటున్నారు నువ్వు కూడా బోధకులాగా మారేటువంటి అవకాశము ఉంది. ఇప్పుడు ఎందుకంటే చూడండి ఇక్కడ మనం మనుషులు ఫాలో అవడం గురించి మనం మాట్లాడట్లేదు. మనం చాలాసార్లు మనుషుల గురించి ఆలోచన చేస్తాం. అంటే మనుషులను కాదు ఫాలో అవ్వాల్సింది. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనుషులను చూడొచ్చు. లాస్ట్ చెప్పండి చూసారు పౌలు కూడా ఏమన్నాడు, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలు నడుచుకుని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పౌలుని ఫాలో అయిపోండి, నన్ను మాత్రమే చూడను కాదు, క్రీస్తుని చూడండి. నేను క్రీస్తుని చూస్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను చూసినప్పుడు మీరు క్రీస్తునే చూస్తున్నట్టు, నేను క్రీస్తుని చూస్తూ నేను అనుసరిస్తూ వెళ్తున్నప్పుడు నేను ఎలాగ ఆలోచిస్తున్నాను, ఎలాగ కార్యాలు డీల్ చేస్తున్నాను, అది మీరు నన్ను చూసి మీరు నేర్చుకొని మీరు కూడా క్రీస్తుని గురిగా పెట్టుకొని క్రీస్తులాగా మీరు మారండి. ఆ దారిలో ప్రయాణించడానికి కొన్ని కార్యాలు చేయాలో అవి ఎలా చేయాల్సి ఉంటుందో నన్ను చూసి మీరు నేర్చుకొని క్రీస్తులాగా మీరు కూడా నడుచుకోండి అన్నాడు. కానీ పౌలుని మాత్రమే చూస్తే వీళ్ళలాగే శరీరానికి సంబంధంగానే మారుతాం మనం. అదే క్రీస్తుని చూసాం అనుకోండి, ఒకసారి ఆలోచించండి, నిజంగా ఇది వాస్తవం కదా. మన కనుక ట్యూషన్ చెప్పే మాస్టర్ కనుక మంచోడు అయ్యాడు అనుకోండి, అంటే మంచి టెక్నిక్ ఉండి బాగా చెప్పడం అనుకోండి, మనకు సబ్జెక్ట్ చాలా ఈజీగా వస్తుంది. చాలామంది టీచర్స్ ఉన్నారు, కానీ కొంతమంది ఇంకొంచెం బెటర్గా చెప్తారు. అలా చెప్పినప్పుడు బెటర్గా మనకు అర్థమవుతుంది, బెటర్గా మనకు నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ మనకి ఈజీగా పెరుగుతుంది. అంటే బేసిక్గా ఏమైంది, నేర్చుకునేటువంటి గుణం ఉంటే కనుక స్టూడెంట్కి సరైన టీచర్ దగ్గర కనుక ఉన్నాడు అనుకోండి తన జ్ఞానంలో చాలా ఎదుగుతాడు. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎదగపోవడం ప్రాబ్లం అంటే నువ్వు సరైన టీచర్ దగ్గర నువ్వు లేవు, నువ్వు సరైన బోధన కింద నువ్వు సరైన వ్యక్తిని నువ్వు చూడట్లేదు, నువ్వు సరైన ఆయన నువ్వు గురిగా పెట్టుకోలేదు కాబట్టి నువ్వు ఎదగట్లేదు. కానీ అదే కనుక కొన్నిసార్లు ఏంటంటే ఎదగాలని ఆశ ఉండి కూడా ఎదగలేకపోతే కనుక బేసిక్ అర్థం ఏంటంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు ఆలోచించుకో. నేను నిజంగా ఆశ ఉంటే చెప్తున్నాను. కొన్నిసార్లు మనం క్రీస్తుని ఫాలో అవుతా ఉంటాం, కానీ ఎదగాలన్న ఆశ మనకు ఉండదు. అందుకని నువ్వు యేసుక్రీస్తునే గురిగా పెట్టేసా నువ్వు ఎదగలేవు. కానీ కొంతమందికి ఎదగాలని కొన్ని యాక్టివ్గా చేయాలని చేసేటువంటి క్రమంలో చాలామంది ఉంటారు యాక్టివ్గా. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు క్రీస్తుని గురిగా పెట్టుకోరు కాబట్టి, ఇంకెవరినో మనిషిని గురిగా పెట్టున్నారు కాబట్టి నువ్వు అంత ఎదగవు.
ఒకసారి అక్కడ సంఘము, కొరింథీ సంఘము ఆత్మ ఫలముల చేత వరముల చేత నింపడినటువంటి సంఘము. వాళ్ళు ఒకళ్ళేమో పౌలు కోసం ఫైట్ చేస్తున్నారు, ఒకళ్ళు అపోలో కోసం ఫైట్ చేస్తున్నారు. అంటే నీకు పౌలు కోసం నువ్వు నిలబడి నువ్వు పౌలు కోసం ఫైట్ చేసే అంత అభిమానం ఉండి నువ్వు పౌలను అంతలాగా సిన్సియర్గా ఫాలో అవుతూ కూడా నువ్వు ఎదగకుండా శరీరానికి సంబంధంగా ఉంటావా అంటే ఉంటారని పౌలు చెప్తున్నాడు. అంత సిన్సియర్గా పౌలు ఫాలో అవుతూ కూడా ఇంక నువ్వు పసిపిల్లల్లాగా ఎదగాల్సినంత నువ్వు ఎదగట్లేదు. ఎందుకంటే నువ్వు చాలా అల్పమైనటువంటి కొంతమందిని నువ్వు పెట్టుకుంటున్నావు, అందుకని నువ్వు ఎదగట్లేదు. నువ్వు పౌలు కింద ఉండు, కానీ నీ గురి మాత్రం క్రీస్తు అవ్వాలి. అందుకని అంటున్నారు, యేసుక్రీస్తు అదే చెప్తున్నారు. కానీ ఎవరైతే సిద్ధ మనస్సు కలిగి ఉంటారో, సిద్ధులైన ప్రతి వాడు తన బోధకునితో సమానంగా ఉండగలడు. దాన్ని మించలేము, కానీ బోధకు సమానంగా ఉండగలం. అదేం చెప్తుందంటే, నువ్వు నాకు శిష్యుడు అయ్యి ఉండొచ్చు. క్రీస్తు చెప్తున్న మాట చెప్తున్నాను. అందులో ఉన్నటువంటి నిన్ను మోటివేట్ చేసి నిన్ను ప్రేరేపించే బలమైనటువంటి కార్యం ఏంటి తెలుసా? నువ్వు ఇంకొక క్రీస్తుకు శిష్యుడు అయి ఉండొచ్చు, కానీ నువ్వు కొన్ని మార్చుకుంటే నువ్వు క్రీస్తులాగా ఉండగలని స్వయంగా క్రీస్తే చెప్తున్నారు ఆ మాట. తెలుసా? అంటే అర్థం, మనం కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడిలాగా ఉండే ఎవరి వల్ల సాధ్యమండి అంటాం, కానీ క్రీస్తు మాట చెప్తున్నారు. క్రీస్తు మాట చాలా విషయాలు మనం క్రీస్తులాగా మనం ఉండగలం. తెలుసా? కొన్నిసార్లు కొంతమంది చులకన మాడితే ఏదో పెద్ద యేసు ప్రభులాగా ఫీల్ అయిపోతారు, యేసు ప్రభులాగా బిహేవ్ చేసేస్తాడండి. కొన్నిసార్లు చులకనగా అంటాం. అంటే బైబిల్ యాక్చువల్ మనకు అదే కదా చెప్తుంది, చేయమని. క్రీస్తులాగా బిహేవ్ చేయమని చెప్తుంది కదా. అప్పుడు మరి వారు క్రీస్తులాగా ఏదో పెద్ద ఆయన దేవుడిలాగా, ఆయన పెద్ద ప్రభువులాగా ఫీల్ అయిపోతాడండి. అంటే ఇంటెన్షన్ అది కదా, క్రిస్టియన్ లైఫ్ యొక్క గురి అది కదా. క్రీస్తులాగానే మనం ఉండాలని ఆయన చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, బైబిల్ మనం చెప్తుంది. కాకపోతే పైన జస్ట్ ఏదో కాపీ కొట్టడం గురించి కాదు, నటించడం గురించి కాదు, రియాలిటీగా మనం క్రీస్తులాగానే మారాలన్నది బైబిల్ యొక్క గురి, క్రీస్తు యొక్క గురి. కానీ చూడండి, అందుకంటాను చూడండి, ప్రాక్టీస్ మనకు కరెక్ట్గా ఉండాలి. తెలుసా? ఎదిగేటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే, ఇక్కడ పౌలు అంటే చూసారా, వివేచిస్తాం. కొన్ని ఆత్మ సంబంధం ఎదిగేటువంటి వాళ్ళు ఏంటంటే కొన్ని వివేచించగలుగుతారు. పిల్లలు ఏంటంటే కార్యాలను వివేచించలేరు కాబట్టి వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ ముందు ఉన్నటువంటి కార్యములు ఏది విలువైందో వాళ్ళకి అర్థం కాదు. చాలా సందర్భాలు క్రిస్టియన్స్గా మనం కూడా భౌతికంగా మనం ఎదుగుంటాం, కానీ ఇంకనూ మనకి ఏది ఇంపార్టెంటో కూడా చాలా సందర్భాల్లో మనకు కూడా తెలియదు. తెలుసా? ఎగ్జాంపుల్స్ అంటే బైబిల్లో మనం చూస్తే మరియా మార్తలు ఉన్నారు చూసారా. క్రీస్తుని గృహానికి చేర్చుకోండి. మార్త లోపలికి వెళ్ళేమో పనిచేస్తుంది, క్రీస్తు కోసం పనిచేస్తుంది. మరియేమో క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ వాక్యం వింటుంది కాబట్టి క్రీస్తు ఆమెను మెచ్చుకున్నారనే పాయింట్ కాదు, జస్ట్ వాక్యం ఒకటేనే కాదు, అక్కడ ప్రయారిటీస్ అక్కడ. ఇప్పుడు చూడండి, నిజంగా అప్పుడు ఎవరు నిజంగా పీస్ఫుల్గా ఉండగలిగారు, ఎవరు సమాధానంగా బతుకుతున్నారు? మార్త దేవుని కోసమే పనిచేస్తుంది. ఇద్దరు రకంగా చెప్పండి, అంతా దేవునికి సంబంధించినటువంటి కార్యాలు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. కానీ అందులో ఒకళ్ళ కంటే ఒకళ్ళు బెటర్ ఎంచుకున్నారని క్రీస్తు చెప్తున్నారు. మార్త క్రీస్తు కోసమే బహుశా ఆమె వెళ్ళింది, లోపలికి వెళ్ళి ఆయనకి ఏదో ప్రిపేర్ చేయాలని వెళ్ళింది, ప్రిపేర్ చేస్తుంది. కానీ ఆమె ఆ మూమెంట్కి ఆమె ఎంచుకోవాల్సిందే ఎంచుకుందా? ఆ మూమెంట్కి ఆమె శ్రేష్టమైనదే ఎంచుకుందా అంటే ఎంచుకోలేదు. ఎలా ప్రూవ్ చేయగలుగుతాం శ్రేష్టమైనది ఆమె ఎంచుకోలేదు అని? ఆమె డిసిషన్ రాంగ్ అని ఎలా చెప్పగలుగుతాం తెలుసా? ఆమె లోపలికి వెళ్ళి పని చేస్తుంది, కానీ లోపల కూర్చొని సనుక్కుంటుంది. ఆమె సనుక్కుంటే చివరికి అదంతా ఎక్కువైపోయిందంటే చివరి క్రీస్తు దగ్గరికి వచ్చేసి కంప్లైంట్ చేస్తుంది. క్రీస్తు చెప్తుంది, కొంచెం నాకు కూడా హెల్ప్ చేయమని మరి చెప్పొచ్చు కదా. ఆమె పెద్దగా ఏం చేయట్లేదు, ఖాళీ కూర్చొని వాక్యం వింటుంది. వాక్యం ఎవరన్నా అంటారు, ఏముంది అన్నట్టుగా బహుశా అలా అనుకుంటుంది. వాక్యం ఉండడం ఎంత కష్టం తెలుసా? వాక్యం ఉండడం కూడా కొన్నిసార్లు కష్టమే, దాని మీద చాలా మైండ్ పెట్టాలి. కొన్నిసార్లు 30 గంటలు అయిపోద్ది అనుకుంటాం ప్రసంగం, బస్ మీరు అనుకుంటారు, కానీ నేను గంట చెప్తాను. కొన్నిసార్లు గంటలు అయిపోద్దని నేను అనుకుంటాను. నిన్న చెప్పినట్టు గంటన్నర చెప్పేసాను నిన్న వాక్యం. శనివారం లిటరల్గా చెప్తాను చూడండి, ఎప్పుడు శనివారం అరగంట ఎక్కువ మెసేజ్ చెప్పను, కానీ నిన్న గంటన్నర చెప్పాను మెసేజ్. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, ఇంకా 9-10 అయిపోయింది. 9 కూడా కాదు, ఎప్పుడు 9కి అయిపోతుంది, 9-10. ఎందుకంటే అంత చెప్పాలని ఇంట్రెస్ట్ నాకు యాక్చువల్ లేదు, కానీ నిన్న చెప్తున్నప్పుడు చెప్పేట విషయంలో అంత సీరియస్నెస్ ఉంది కాబట్టి, అంత ప్రాముఖ్యమైన విషయం ఉంది కాబట్టి 90 నిమిషాలు చెప్పాను మెసేజ్. ఇప్పుడు చూడండి, బహుశా ఈ ఆదివారం ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఈ శనివారం నేను పరలోక ప్రార్థన చెప్తున్నాను. అది వరుసగా బహుశా మోస్ట్లీ కన్ఫామ్గా తెలియదు, కానీ వీలైతే ఈ టాపిక్ అయిపోతే ఆ తర్వాత నుంచి శనివారం చెప్తున్న మెసేజ్ యూట్యూబ్లో సాయంత్రం లైవ్ వస్తుంది. అది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా చూడండి. పరలోక ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలం చాలా ఎక్కువ చెప్పాను, చాలా మంచి విషయాలు చెప్పాను. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే కంపల్సరీగా నేను ముందే చెప్తాను, అది వస్తే కనుక ముందే మీకు అనౌన్స్ చేస్తాను. కాబట్టి పరలోక ప్రార్థన అది మాత్రం ఖచ్చితంగా మీరు మిస్ కాకండి. అంటే సండే చెప్పే మెసేజ్ కూడా బహుశా ఆపి అది సండే ఈవినింగ్ లైవ్ వద్దాం అనుకున్నానంటే దాన్ని బట్టి అది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మీరు ఎవరు మిస్ అవ్వద్దు. మీరు మిస్ అయితే చాలా విషయాలు మిస్ అయినట్టే. మీరు మిస్ అయ్యారంటే మీరు వాల్యుబుల్ది మిస్ అయినట్టే. మీరు మిస్ అయ్యారంటే నేను ఇలా చెప్పిన తర్వాత కూడా మీరు మిస్ అయ్యారంటే మీకు ఏది విలువైంది, మీకు అప్పుడు ఏది విలువైంది మీకు ఇంకా అర్థం కాలేదంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో ఆత్మీయంగా ఆలోచించుకోండి.
కాబట్టి ఏంటంటే ఆత్మీయంగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళు గ్రహించగలుగుతారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే మార్త గ్రహించలేకపోయింది. మార్త కూర్చొని లోపల పని చేసుకుంటుంది, క్రీస్తు దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు క్రీస్తు అన్నారు, మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యుద్ధం నుండి తీసివేయబడదా. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో కూడా చాలామంది మార్త అలాగ ఉండేవాళ్ళు ఉన్నారు, మరి ఇలాగ ఉండేవాళ్ళు ఉన్నారు. మార్త ఏమో దేవుని పనిలో ఉంది, మరి ఏమో దేవునితో ఉంది. కొన్నిసార్లు దేవుని పని అనేటువంటి దాంట్లో, సేవ దాంట్లో ఎంత బిజీ అయిపోతామంటే దేవుని కూడా పక్కన పెట్టేసి దేవుని పని చేస్తాం మనం. దేవుని పని కూడా పక్కన పెట్టేసి దేవుని పక్కన పెట్టే దేవుని పని చేస్తున్నాం అనుకుంటాం. చాలా ఇంపార్టెంట్. దేవుడు కంటే ఎక్కువగా దేవుని పని ఇంపార్టెంట్ కాదు. దేవుని పని చేయడం ఇంపార్టెంట్, దేవుని పని చేయడం ఇంపార్టెంటే. కానీ దేవుని కూడా దాటి వెళ్ళిపోయి నాకు పని ఇంపార్టెంట్ కాదు, నేను పని చేసుకుని వెళ్ళిపోతాను, నాకు దేవుడి గురించి పెద్దగా ఆలోచించను అంటే చాలామంది మార్తల్లాగా ఉంటారు. చాలామంది ఆమె దేవుని కోసమే మొదలుపెట్టింది, కానీ దేవుణ్ణే దాటేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు అందుకని ఆ మూమెంట్ ఎంత బెస్ట్గా వాడుకోవాలి ఆమె తెలియలేదు. కారణం ఏంటి, ఎందుకు తెలియట్లేదంటే అది వివేచిస్తే తెలుస్తుంది. ఆ మూమెంట్కి క్రీస్తు ఎంత బెటర్గా వాడుకోవచ్చు. ఆ మూమెంట్లో క్రీస్తే స్వయంగా నార్మల్గా ఎవరింటికి ఆయన రారు, వచ్చిన బోల్డ్ మంది జన సమూహం ఉంటారు. ఈ ఒంటరిగా క్రీస్తు దొరికినప్పుడు దాన్ని ఎంత బెనిఫిషియల్గా వాడుకోవచ్చు, అదంతగా ఆమె మేలుకరంగా వాడుకోవచ్చు. మార్తాకి అర్థం కాలేదు, మరియాకి అర్థమైంది. అప్పుడు మార్త వచ్చి కంప్లైంట్ చేస్తున్న క్రీస్తు అన్నారు, మార్త తనరా మరియ శ్రేష్టమైనటువంటిది ఏర్పాటు చేసుకుంది, ఆమె అద్దె నుండి తీసివేయబడదు. శ్రేష్టమైనది ఏర్పాటు చేసుకుందంటే నార్మల్గా ఎలాంటి మాటలు చెప్తున్నాడు అనుకుంటుంటే, దేవుడు కానీ పాస్టర్లు ఎంతసేపు ఏంటంటే నువ్వు పనులన్నీ మానేసి తెచ్చుకొచ్చాయి, నువ్వు పనులన్నీ మానేసి వాక్యం విను, ఇది ఒకటే ఎంచుకో ముందు అని చెప్తాను అనుకుంటారు. కానీ అక్కడ క్రీస్తు చెప్పినప్పుడు ఆ మాటలో ఫుట్నోట్లో మీరు ఇంటికి వెళ్ళాక మీరు చదువుకుంటే, మరి ఉత్తమమైనది ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ క్రీస్తు యాక్చువల్గా చెప్తానంటే, మార్త నీకు అవసరమైనటువంటిది ఒక్కటేనుంది, కానీ ఫుట్నోట్ చేస్తే నీకు అవసరమైనటువంటి కొన్ని ఆ కొన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నవి శ్రేష్టమైన నువ్వు ఏర్పాటు చేసుకుంటే నీకు ఇంత ప్రెషర్ ఉండదు తెలుసా. నువ్వు కొన్ని కనుక నువ్వు ఏర్పాటు చేసుకుంటే, నువ్వు సండే చర్చ్కి వచ్చినప్పుడు పనులు చేసేటప్పుడు కొంచెం వివేచన జ్ఞానంతో ఆలోచించి నీకు సండే యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అర్థం చేసుకుని ఆ కొన్ని మాత్రం నువ్వు పనులు పెట్టుకుంటే కనుక చర్చ్కి వచ్చేటప్పుడు నువ్వు చాలా బెస్ట్గా నువ్వు పెర్ఫామ్ చేస్తావు. మ్యాక్సిమం టైంకి రావచ్చు, నువ్వు చర్చ్కి వచ్చిన తర్వాత నువ్వు మ్యాక్సిమం నువ్వు దేవుని మీద నువ్వు మైండ్ కూడా పెట్టచ్చు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎదిగేటువంటి లక్షణం ఏంటంటే ఏ మూమెంట్లో ఏం చేయాలో పిల్లలకి తెలియదు, పెద్దవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం పిల్లలతో ఏం చెప్తాం, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, సెల్ ఫోన్ పక్కన పెట్టే, టీవీ పక్కన పెట్టే, ఆటలు పక్కన పెట్టే, సైకిల్ తొక్కడం పక్కన పెట్టే, చదువుకో అంటాం. అవన్నీ తప్పేమీ కాదు. మార్త చేసేదేమో తప్ప ఖచ్చితంగా మూమెంట్ వస్తే యాక్చువల్గా క్రీస్తు కూడా అవన్నీ పరిచయం చేయడం కూడా మంచి విషయమే కదా. ఆయన భోజనం పెట్టడం ఇంకేసాడు, అది కూడా మంచిదే కదా. యాక్చువల్గా అది కూడా మంచి కార్యమే, అందులో ఎటువంటి తప్పో లేదు. కాకపోతే అది నువ్వు ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంలో నువ్వు దాన్ని చేయాలి. ఈ టైంలో నువ్వు ఆ పని చేయకూడదు. ఆ పని ఇంపార్టెంటే, కానీ ఈ టైంలో ఆ పని అంత ఇంపార్టెంట్ కాదు. అందుకని క్రీస్తు అన్నారు, క్రీస్తు మరియాకే సపోర్ట్ చేస్తూ ఆ మొత్తమైనది ఏర్పాటు చేసుకుంది. అంటే చూడండి, నిజంగా మనం కూడా అలాగే తెలుసా, కొన్ని ఆత్మ విషయాలకు వస్తే మనం కూడా ఏది వాల్యుబుల్లో మనం తెలుసుకోవాలి, ఏది ఉత్తమమైంది, నీ లైఫ్లో నిజంగా ఏది ఇంపార్టెంట్ అది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఒకసారి మనం పేతురు పత్రికలోకి వెళ్దాం. ఒకసారి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఇక్కడ చూడండి, ఇక్కడ 4వ వచనం చదువుతాం. చూడండి, ఇక్కడ స్త్రీల గురించి పురుషుల గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ అక్కడ చెప్తున్న మాట 4వ వచనం చదువుతాను చూడండి, లేదా 3వ వచనం చదువుతాను, సందర్భం మనకు బాగుంటుంది కాబట్టి 3వ వచనం చదువుతాను. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అల్లుకుంటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రములు ధరించుకుంటయను, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారంగా ఉండవలను. గమనించండి, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇప్పుడు చూడండి, ఆభరణాలు చెప్తున్నాను, బంగారం గురించి, ఆభరణాలు, ఆర్నమెంట్స్ గురించి. ఇక్కడ చూడండి, ఇక్కడ పేతురు మాటలు చెప్తున్నటువంటి మాట చెప్తున్నాను. ఇక్కడ క్రిస్టియన్గా మన ప్రయారిటీస్ యాక్చువల్గా వేరుగా మనకి ఉండాలి. తప్ప అంటే తప్పేమీ కాదు. ఇప్పుడు ఇందాక మార్త వంట చేస్తుంది, క్రీస్తు కోసం ఏమో ఏర్పాటు చేస్తుంది, తప్పేమీ కాదు. కానీ ఆమె దీనికంటే ఎక్కువగా ఆమె ముందు క్రీస్తు ఉండి, ఆ క్రీస్తు స్వయంగా వాక్యం శరీరం ధరించుకుని వచ్చినప్పుడు అక్కడ ఉన్నప్పుడు బెస్ట్గా క్రీస్తుని అలాగా ఆమె అంగీకరించాలో ఆమె అర్థం చేసుకోలేకపోయింది. అర్థం చేసుకోవాలి, లోపలికి వెళ్ళి ఇంకేదో పని చేస్తుంది.
క్రీస్తు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు క్రీస్తు దగ్గర బోధన వినడం మానేసి నువ్వు ఇంకేదో చేస్తావంటే అర్థం ఏంటంటే నీకు ఆయన యొక్క వాల్యూ యాక్చువల్ నీకు తెలియలేదు. కానీ మరి చక్క విషయం తెలిసింది. అందుకని చక్క కూర్చొని ఆమె ఏం చేస్తాడంటే కనబట్టలేదు, కానీ విలువైంది ఆమె చేస్తుంది. కొంతమంది బిజీగా ఏదో చేస్తుంటే కనబడుతున్నారు, కానీ అంత విలువైంది ఏమి అందులో లేదు. అందుకని చూడండి, నువ్వు బిజీగా ఉన్నావు కాబట్టి నువ్వు యూస్ఫుల్గా ఉన్నావు అని కూడా కాదు. మనం ఈరోజు చాలామంది చాలా బిజీ, పాస్టర్లు చాలామంది చాలా బిజీ, సంఘానికి కూడా దొరకనంత బిజీ, సంఘం చర్చ్ కూడా వెళ్ళడానికి కూడా బిజీ, అంత బిజీ పాస్టర్లు కూడా. కానీ అందరికీ అంత ఉపయోగపడుతున్నారు వాళ్ళు, అంతమందికి ఆశ్చర్యకరంగా ఉన్నారంటే అది గ్యారెంటీ లేదు. నువ్వు అంత బిజీగా ఉన్నావు కాబట్టి అందరికి ఉపయోగపడిపోయావని కాదు. అలా ఖాళీగా ఉన్నావు కాబట్టి కూడా నువ్వు దేనికి పనికి రాకుండా ఉన్నావని కూడా కాదు. అర్థం ఏంటంటే మనము ఎలా వాడుకోవాలి. ఆ మూమెంట్ మాట తెలియదు, మరియకు తెలిసింది. ప్రయారిటీ అంటున్నాను అందుకనే, ఏ మూమెంట్ లేదు. కొన్నిసార్లు చూడండి మనం కూడా ఎలా మారిపోతాం అంటే, కొన్నిసార్లు ప్రాబ్లం అంటే కొన్నిసార్లు మనం ఏంటంటే కొన్ని తప్పు కాదు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే మనం జస్ట్ కొన్నిసార్లు ఆ హద్దు అలా దాటేస్తాం మనం కొన్నిసార్లు. ఇక్కడ అందుకని చూడండి, ఇక్కడ పేతురు ఆ మాట మారుతూ చెప్తున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్త్రీలు పురుషుల గురించి, భార్య భర్త గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఇక్కడ సంఘంలో వచ్చినట్టు స్పెసిఫిక్ వచ్చిన ప్రాబ్లం ఏంటో తెలుసా? అలంకరణ అంటే పెద్ద ప్రాబ్లం అయిపోయింది విశ్వాసులకి, ముఖ్యంగా లేడీస్కి అలంకరణ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అలా అయిపోయినప్పుడు ఇక్కడ పేతురు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ చూడండి, పేతురు 2 రకాల అలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. అలంకరణ అంటే మనం భౌతికమైన బాహ్యమైన దాని గురించి, కనిపించే దాని గురించే మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ పేతురు మాట్లాడుతూ అంతరంగ అలంకరణ కూడా ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు బయట మంచి బట్టలు వేసుకోవడం, నీటికి కనబడడం తప్ప అంటే నీటికి కనబడడం ఖచ్చితంగా తప్పేమీ కాదు. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి స్పెసిఫిక్గా చర్చకు వస్తున్నప్పుడు నీట్గానే ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి. నువ్వు బెస్ట్గా ఎలా ఉండగలవో, మంచిగా ఎలా స్టైల్ ఉండమని చెప్పట్లేదు, నువ్వు బెస్ట్గా మంచిగా ఎలా ఉండగలవో అలా నీట్గా ఉండాలి, గౌరవప్రదంగా ఎలా కనబడాలో అలా కనబడ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు, నువ్వు దేవుని దర్శించడానికి వస్తున్నప్పుడు ఎలా రావాలి? మనం కనుక ఒక సీఎం ఎమ్మెల్యేని కలడానికి అయితే చాలా నీట్గా వెళ్తాం కదా. ఈవెన్ మనం ప్రైమ్ మినిస్టర్ లాంటి ప్రెసిడెంట్ అంటే కలడానికి వెళ్తే కూడా బోల్డ్ ప్రోటోకాల్ తెలుసా? ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా వాళ్ళు చెప్తారు, ఎలా కూర్చోవాలో చెప్తారు, ఎలా మాట్లాడాలో చెప్తారు, ఎంత డిస్టెన్స్ ఉండాలో చెప్తారు, ఏమేమి మాట్లాడాలో కూడా ముందుగానే చెప్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకని? ఆ పర్సన్ అంత ఇంపార్టెంట్ కాబట్టి, ప్రైమ్ మినిస్టర్ అంత ఇంపార్టెంట్, ప్రెసిడెంట్ అంత ఇంపార్టెంట్. అప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనం వచ్చే విధానం కూడా ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఇప్పుడు అందుకని ఇక్కడ పౌలు ఆ సంఘంలో ప్రాబ్లం అయింది కాబట్టి ఇక్కడ పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు దాని గురించి. అలా మాట్లాడితే ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి, ఏమంటాడంటే చూడండి, జడలు అల్లుకుంటాయి, బంగారాలు పెట్టుకుంటాయి, వస్త్రములు ధరించుకుంటారు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, ఇక్కడ చూడండి లోపల అలంకారం ఉంది చూడండి, అంతరంగ అలంకరణ, సాధు అయినట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారం. చూడండి, ఆ మాట చాలా మంచి కూడా వాడు పేతురు. అక్షయ అలంకారము అంటే అర్థం ఏంటంటే బయటదంతా కూడా క్షయమైన అలంకరణ. అది ఈరోజు నీకు బాగుంటుంది, నీ మెడలోకి నీ ఒంటి మీద కదా బాగుంటుంది, నువ్వు కొంచెం బెటర్గా కనబడతావు. కానీ ఒక టైం వస్తే నువ్వు ఎన్ని వేసుకొని నువ్వు బెటర్గా కనబడినటువంటి దినాలు వస్తాయి, అవునా కదా? మనం ఎంత మంచిగా వేసుకున్నావు, టైం వస్తే మన ఏజ్ పెరిగే కొలది యాక్చువల్గా మనకి అది అంత అందంగా కూడా యాక్చువల్గా అనిపించదు. ఎందుకంటే బాహ్యమైన అలంకరణ ఏమవుతుందంటే అది ఉన్న కొంత ఏంటంటే దానికి వాల్యూ తగ్గిపోతుంది. కానీ అన్నాడు, విశ్వాసులారా గ్రహించండి అంటున్నాడు, నీకు వాల్యూని పెంచేటువంటి ఇంకొక అలంకరణ కూడా ఉంది. నేను చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే అలంకరణ ఇంకోటి ఉంది, అది ఆత్మ సంబంధమైనటువంటిది, మనస్సుకు సంబంధించిన అలంకరణ ఒకటి ఉంది. బట్ ఇంకా చెప్పండి, అది అక్షయమైనటువంటిది. అంటే అర్థం ఏంటంటే ఈ అంతరంగ అలంకరణ కనుక ఒక మనిషికి ఉంటే, అది ఆడలైనా మొగలైనా సరే చెప్తున్నాను నేను, అలంకరణ అయినా సరే ఆడలనే కాదు మొగోళ్ళకైనా సరే, ఏజ్ నీకు ఎంత పెరిగినా సరే, నువ్వు ఎంత వృద్ధాపనకు వచ్చినా ఇంకో నువ్వు చాలా అట్రాక్టివ్ కనబడతావు. ఎందుకు తెలుసా? నువ్వు లోపల చాలా బాగున్నావు, నువ్వు లోపల చాలా బాగున్నావు. ఇంకో ఆ వ్యక్తి ముసలాడు అయిపోవచ్చు, స్కిన్ అంతా తేలాడుతుండొచ్చు, రింకిల్స్ వచ్చేయచ్చు, జుట్టు ఊడిపోవచ్చు, ఇంకా చాలా అవ్వచ్చు. కానీ అంతరంగ అలంకరణ ఏదైతే ఉందో, ఒక మనిషి కనుక దానికి ప్రయారిటీ ఇస్తే కనుక, దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తే కనుక, బాహ్య అలంకరణ ఒకటి ఉంది, ఎంతో కొంత లిమిటెడ్గా చేసుకుంటే ఓకే, దాన్ని ఎవరు తప్పట్టరు. కానీ ప్రాబ్లం నువ్వు బాహ్యం గురించి ఆలోచించినంత అంతరంగం గురించి ఆలోచించకపోతే ప్రాబ్లమే. ఇప్పుడు బయట తప్ప, ఎలాగైతే మార్త క్రీస్తు కోసం వంట వండుతుందో అది తప్పు కాదు, బాహ్య అలంకరణ నువ్వు హద్దు వరకు నువ్వు లిమిటెడ్గా ఉంటే తప్పేమీ లేదు. కానీ నువ్వేం గ్రహించాలి, అది ఈ అలంకరణ మీద ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నీవు అంతరంగాన్ని ఎంత అలంకరించుకున్నా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అంతరంగాన్ని అలంకరించుకోకపోతే నేనేమంటానంటే నువ్వు చాలా అల్పమైనటువంటి దాంతో నీ లైఫ్ నువ్వు డెకరేట్ చేసుకుంటున్నావు. ఆ డెకరేషన్ ఎంతో కాలం ఉండదు, అది క్షయమైనటువంటిది, కొంతకాలం తర్వాత అది పోద్ది, నీకే అది దాని మీద ఇంట్రెస్ట్ నీకే పోద్ది యాక్చువల్గా. అప్పుడు ఏం చేయాలి? నువ్వు బాహ్యంగా నువ్వు అలంకరించుకున్నా సరే నువ్వేం అర్థం చేసుకోవాలంటే, ఈ అలంకరణ కంటే అసలు అలంకరణ ఇంకోటి ఉంది. ఈ బాహ్య అలంకరణ ఏజ్ పెరిగే కొలదే తగ్గిపోద్ది, నాకే దాని మీద చిరాకు వచ్చేస్తుంది. కానీ అంతరంగా పురుషుడు అలంకరణ ఒకటి ఉంది,
అది మంచి లక్షణాలకు ఉన్నాయి, స్వాదుమైనట్టు మృదుమైనటువంటి అక్షయమైన అలంకరణ ఉంది. అది నేను వృద్ధాప్యంలోకి వచ్చే కొలది 10 మంది చాలామందిని అట్రాక్ట్ చేస్తుంది, చాలామంది నాతో మాట్లాడాలనిపిస్తుంది, చాలామంది నాతో టైం స్పెండ్ చేయాలనిపించే అంత అలంకరణ ఇంకోటి ఉంది. అది అంతరంగమైనటువంటిది, ఆత్మ సంబంధమైనటువంటిది. ఆ అలంకరణ మీద కూడా మీరు ఎక్కువ మైండ్ పెట్టండి, అది ఇంపార్టెంట్ మీరు పరిగణించండి అంటున్నాడు. తెలుసా? అది ఎవరు గ్రహించాలి? అది ఎప్పుడు మనం గ్రహిస్తాం అంటే అది అర్థమైతేనే. లేదనుకోండి, నీ మైండ్ సెట్ బాగోకపోతే నువ్వు ఎంత వేసుకున్నా సరే, యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అది అంత అందంగా ఉండదు. తెలుసా? అదంతా నేను చూడడానికి అంత ప్లీజెంట్గా ఉండదు, అది అంత మంచిగా అనిపించదు. బట్ ఇంకో విషయం చెప్పాలంటే అక్కడ అన్నాడు దేవుని దృష్టిలో మిగిలి విలువగలదు అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ తెలుసా? దేవుని దృష్టిలో విలువగలది. ఒకసారి ఆలోచించండి, నువ్వు బయటకు అలంకరించుకున్న అద్దం ముందు నిలబడితే నువ్వు చాలా మంచిగా డీసెంట్గా నీట్గా కనబడతావు. మంచిదే, నీట్గా ఉండు, ఎవరు కాదనట్లేదు, దాంట్లో ఎవరు తప్పట్లేదు. కరెక్ట్గా లిమిటెడ్గా ఉన్నంత వరకు ఏది తప్పు కాదు, ప్రయత్నం వరకు హద్దు దాటినంత వరకు ఏది తప్పు కాదు, ప్రాబ్లం లేదు. కానీ నువ్వు దాని గురించి ఆలోచించావు కదా. ఇప్పుడు దేవుని దృష్టిలో నిజంగా ఏది విలువైందో కూడా నువ్వు ఆలోచించావా? ఎందుకంటే అది దేవుని దృష్టిలో ఇంకా వాల్యుబుల్ కదా. దేవుడు దేన్నైతే వాల్యుబుల్ అన్నాడో అదే వాల్యుబుల్. నిజంగా చెప్పాలంటే దేవుడు ఏదైతే విలువైందన్నాడో, దేవుడు ఒక్కసారి ఒక దాన్ని ఇది విలువైంది, ఇది ఇంపార్టెంట్ అన్నాడంటే కాలం మారిపోయినా సరే దాని వాల్యూ తగ్గదు. అందుకని చూడండి, మోషే భూమి మీద అందరిలో సాత్వికుడని స్వయంగా దేవుడే ప్రకటించాడు. మోషే టైంలో అంత బలంగా, అంత విస్తారంగా, అంత గొప్పగా వాడబడినటువంటి నాయకుడు కూడా మోషేనే ఆయన టైంలో. కారణం ఏంటి? ఊరిని వచ్చేలేదు, ఊరిని మోషేకి దేవుడు ఆ పొజిషన్ ఊరిని ఇచ్చేయలేదు. అందరికంటే సాత్వికుడు. ఎంత సాత్వికుడు అంటే దేవుడే ఓ మూమెంట్లో నువ్వు తప్పుకో, నేను అందరిని నిర్మూలం చేస్తాను, నీలోని కొత్త తరాన్ని పుట్టిస్తానంటే మోషే అడ్డంగా నిలబడిపోయాడు. తెలుసా? అలాగనే మోషేకి ఆ పరిచయం చేయడం ఈజీగా ఉందా? చాలా ఎంజాయ్మెంట్గా ఉందా? చాలా సరదాగా చేసుకెళ్ళిపోతున్నాడు అంటే ఓ మూమెంట్ వస్తే నేను వాళ్ళని కన్నాను అన్నాడు. అదేం చెప్తుందంటే మోషే మీద అది ఎంత భారంగా మూమెంట్లో ఉంటుందో కూడా మోషేకి తెలుసు. అది అంత ఈజీ కాదని విషయం తెలుసు. కానీ ఇంకా ఆయనకి ఉన్నటువంటి ఇంకో నేచర్ ఏంటంటే వీళ్ళ మీద కోపం ఉండొచ్చు, ఆయన భరించ చాలా భారంగా అనిపించవచ్చు. మూమెంట్లో వీళ్ళని కన్నానంటే వీళ్ళు భరించడానికి పద్దాకొచ్చి నన్ను మాంసం అడుగుతారేంటి, నన్ను నీళ్ళు అడుగుతారంటే, ప్రాబ్లం వస్తే నా దగ్గరికి వస్తారేంటి అని మోషే బడ్డన్గా ఫీల్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కానీ మూమెంట్ వస్తే దేవుడే తప్పుకో మోషే అని ఒక రకంగా చెప్పండి, దేవుడే సహనం కోల్పోయాడేమన్నట్టు అనిపిస్తున్నప్పుడు మోషే అడ్డంగా నిలబడిపోతున్నాడు ఇజ్రాయేల్ ప్రజల కోసం. అది కూడా ఏ సందర్భంలో? మోషే మీద తిరుగుబాటు చేసిన సందర్భంలో. నువ్వు తప్పుకో మోషే నిర్మూలన చేసేస్తాను ఆ టైంలో కూడా తిరుగుబాటు చేస్తున్నటువంటి జనం కోసం అడ్డంగా నిలబడ్డాడు మోషే. దేవుడు అంటున్నాడు మోషే భూమి మీద ఉన్న అందరిలో సాత్వికుడు. అందుకని చూడండి, ఇప్పుడు మనం మోషే గురించి మాడుకున్నాం అంటే మోషే అంత అందంగా, అంత మంచి పర్సనాలిటీతో ఉన్నాడు కాబట్టి మోషే మనం ఆడుకుంటున్నాం అని కాదు. మోషే కోసం ఎందుకు మాడుకుంటున్నాం? బైబిల్లో సారా కోసం ఎందుకు మాడుకుంటాం? బైబిల్లో మనం ఇంకా చాలామంది హన్నా కోసం, వీళ్ళందరి కోసం, ఇంకా రాహాబు కోసం ఎందుకు మాడుకుంటాం? మనం వీళ్ళందరూ కోసం ఎందుకు మాడుకుంటే వాళ్ళ అంతరంగంలో అంత అద్భుతంగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అంతరంగాన్ని వాళ్ళు అలంకరించుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ గురించి మనం మాడుకుంటున్నాం. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ గురించి మాడుకోవాలనుకుంటే చెప్తున్నాను, ఈ అలంకరణ నీకు ఇంపార్టెంట్ అవుతుంది. నువ్వు చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఎవరు మర్చిపోలేనంత అలంకరణతో నువ్వు కనబడతావు ప్రజలకి. ఇంకోటి అక్కడ పేతురు అన్నాడు అది ఇంకా దేవుని దృష్టిలో చాలా విలువైంది అంటున్నాడు. ఇంకో మాట కూడా చదువుకుందాం చూడండి ఒకసారి. 1 తిమోతి పత్రికలోకి వెళ్దాం. 1 తిమోతి పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. కావున ఇక్కడ చూడండి, ఇక్కడ పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఇక్కడ పౌలు తిమోతి రాస్తా అంటున్నాడు, మరియు స్త్రీలను అనుకువయను స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్ర వస్త్రములు చేతనే గాని జడలు అల్లుకుంటనైనా బంగారముతోనైనను ముత్యములతోనైనా మిగుల వెళ్ళగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీల వలె తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను. ఇక్కడ చూడండి, ఇక్కడ పురుషుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలంకరణ అంటే అందరూ స్త్రీల గురించి అనుకుంటారేమో, పురుషుల గురించి బైబిల్లో ఉంది, వాళ్ళకు కూడా అలంకరణ ఉంది. ఇక్కడ పౌలు మాడుతూ తిమోతికి రాసి చెప్తున్న మాట ఏంటంటే చూడండి, ఇక్కడ పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. పురుషులు ఏది గొప్పగా ఫీల్ అవుతారు? బేసిక్గా లేడీస్ అనుకోండి, ఆర్నమెంట్స్ ఇవన్నీ పెట్టినా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నిండుగా దానికి ఉన్నట్టు బేసిక్గా ఫీల్ అవుతారు, వాళ్ళకి సాటిస్ఫాక్షన్. బేసిక్గా పురుషులకి ఏది సాటిస్ఫాక్షన్? ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు మాడుతున్నాడు, ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారినై. సరే, పురుషులు అంటే బేసిక్ ఇంగ్లీష్లో మ్యాన్లీ అంటాం. చూడండి, మ్యాన్లీ అంటే మగతనం అంటాం.
బేసిక్గా ఎవరు బలమైన వాళ్ళు, ఎవరు గొప్ప వాళ్ళు బేసిక్ పురుషులు వెళ్తారంటే కోపం వస్తే ఆ కోపాన్ని చూపించుకుంటే, కోపం చూపించకుండా ఓర్పుగా ఉండేవాడు చేతకానిలాగా సొసైటీ చూస్తుంది మగవాళ్ళని. ఆ భర్త అయినా సరే కావచ్చు, సొసైటీలో బయట అయినా సరే కావచ్చు, ఓర్చుకుంటూ మౌనం ఉన్నాడు అనుకోండి, అది చేతకానని సొసైటీ అనుకుంటుంది. కానీ దేవుడు దాన్ని ఏమంటున్నా తెలుసా? ఓ రకంగా చెప్పాలంటే అది కూడా పురుషులకు ఒక అలంకరణ లాంటిదే. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే విశ్వాసాలను మనం కూడా ఏంటంటే కొన్నిసార్లు ఇలా అంటాం, నాకు కోపం వస్తే నేను కంట్రోల్ చేసుకోలేనండి అంటాం. అది కూడా చాలా సందర్భంలో అది కూడా మనం చెప్తాం, కానీ అది అందులో కూడా కొంచెం గొప్పతనం ఫీల్ అవుతాం మనం. అంటే నాకు కోపం వస్తే ఎవరిన ముందు నిలబడలేరు అని చెప్పుకుంటే ఎంతో కొంత అదొక బలంలాగా ఫీల్ అవుతున్నాం, అదొక గొప్పతనం, అదొక మంచి యాటిట్యూడ్ లాగా, అదొక ప్లస్ పాయింట్ లాగా మనం ఫీల్ అవుతున్నాం యాక్చువల్గా. కానీ యాక్చువల్గా ప్లస్ పాయింట్ కాదు. ఎందుకంటే మన ఎదురుకున్న వాళ్ళు బలహీనలు కాబట్టి కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి నోరు ఇసిరేస్తాం, చేతులు ఇసిరేస్తాం మనం. కానీ అంటాను, అదే చేతులు ఇసిరేట మగోడు నీకంటే బలమైన వాడు ఎదురుగా నిలబడితే నీ కోపం ఆటోమేటిక్ కంట్రోల్లోకి వచ్చేది కదా. ఒక యాడ్ యాక్చువల్గా చూడండి, రోడ్ రేజ్ అంటారు చూడండి. అంటే రోడ్ మీద వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఎదుటోడు ఒకవేళ తేడాగా వచ్చినా సరే నువ్వు కోప్పడద్దు. ఎందుకంటే నువ్వు రోడ్డు మీద నువ్వు ఎవరిమైతే నువ్వు ఆడు తప్పు చేసి నువ్వు కోపడిన అవతలవాడు ఏంటో ఎలా అంటాడో ఆడేం చేయగలడు నీకు తెలియనప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాక నువ్వు ఎవరు పడితే ఆడుతూ నువ్వు హ్యాండిల్ చేయడానికి, మిస్ హ్యాండిల్ చేయడానికి గబుకున్న మాట అన్న నువ్వు తొందరపడద్దు. ఎందుకంటే అది నీకు మేలు చేయదు. ఎందుకంటే అవతలవాడు ఎవడో ఆడేం చేయగలడో ఆడేంటో ఆడు బ్యాక్గ్రౌండ్ నీకు తెలియదు కాబట్టి రోడ్డు గబుక్కుని అడ్డంగా వచ్చా నేను కొట్టేశాడని వెళ్ళి గొడవ పడ్డావు అనుకో, వాడు బలం ఏంటో తెలియదు, వాడి కెపాసిటీ అంటే నీకు తెలియనప్పుడు రేపు నీకు అది ప్రాణం మీద కొన్ని నీకు రావచ్చు. ఈ యాడ్ యాక్చువల్గా అమెరికాలో వచ్చిన యాడ్, ఇది ఇంటర్నేషనల్ యాడ్. ఇది ఆ యాడ్ చాలా కాలం క్రితం నేను చూసిన యాడ్. ఏంటంటే ఒక కారు రోడ్డు మీద కరెక్ట్ పద్ధతిలో వెళ్తూ ఉంటాడు, సడన్గా ఒక కారు అడ్డంగా వచ్చేస్తాడు, టర్న్లో సడన్గా అడ్డంగా తిరుగుతాడు, గేట్లోంచి ఇంటి గేట్లో సడన్గా అడ్డంగా తిరుగుతాడు. కరెక్ట్ రూట్ వెళ్ళేవాడు కోపం వచ్చేసి కారు ఆపేసి అడ్డంగా కారు ఆపేసి ఆ కారు అడ్డంగా ఆపేసి బయట చెప్పేసి కారుని దెబ్బతో బాత్తా ఉంటాడు. ఆ కారు నుంచి ఎవరు వస్తారో తెలుసా? ఓ పెద్ద ఇంటర్నేషనల్ బాక్సర్ వస్తాడు. ఆడు ఎంత ఉంటాడు ఆయన, బహుశా ఆయన పేరు ఏదో ఉంది, హోలీఫీల్డ్ సంథింగ్ ఎవరో ఒక ఆయన, హోలీఫీల్డ్ అనుకుంటా నాకు తెలిసిన అందరికి. చాలా బాక్సింగ్ వెంటనే కంట్రోల్ అయిపోద్ది, కోపం అంతా పోద్ది. అప్పుడు ఒక దెబ్బ కారుని బద్దలు కొట్టేసి బయట నీ సంగతి చూస్తానటువంటి వాడికి సడన్గా కంట్రోల్ అయిపోయింది కోపం. ఎలా కంట్రోల్ అయిపోయింది? ఎదుటోడు బలహీనుడు అనుకున్నప్పుడు నీ కోపం వచ్చేస్తుంది, నీ చెయ్యిలేసిపోతుంది, ఏదైనా చేసేస్తుంది, ఎందుకంటే ఆడేం చేయలేడు కాబట్టి అని. ఇప్పుడు సార్ నీకంటే బలవంతుడు కనబడేసరికి ఆటోమేటిక్ కోపం కంట్రోల్లోకి వచ్చింది. అంటే అదేం ప్రూవ్ చేస్తుందంటే నా కోపం వస్తే నేను కంట్రోల్లో ఉన్నా అన్నది ఫాల్స్ యాక్చువల్గా. ఎదుటోడు ఏమీ చేయలేదని అర్థమైనప్పుడే నువ్వు కోపాన్ని చూపించగలుగుతున్నావు. ఎదుటోడు నీకంటే బలవంతుడైతే లేదా ఆడి చేతిలో గన్ను ఉంటే అప్పుడు నీ కోపం ఆటోమేటిక్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అదేం ప్రూవ్ చేస్తుందంటే ఎవరికైనా సరే కోపం కంట్రోల్లో ఉండదు అనడానికి ఏం లేదు. నువ్వు తలుచుకుంటే నీ కోపం నీ కంట్రోల్ ఉండొచ్చు, నీ చెయ్యి నీ కంట్రోల్లో ఉండొచ్చు. బట్ ఇంకా చెప్పండి, అసలు ఇక్కడ పౌలు మాడుతూ ఇంకొంచెం మంచి విషయం చెప్తున్నాడు చూడండి. చూడండి, ప్రతి స్థలం మందు పురుషులు కోపమును సంశయములు లేనివారై ఇక్కడ గమనించండి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను. ఎందుకు అసలు చేతుల కోసం ఎందుకు మాట్లాడాడు ఇక్కడ పౌలు? ఒకసారి ఆలోచించండి, చేతుల కోసం ఎందుకు ప్రార్థన చేస్తే సరిపోతుంది? చేతులు ఎత్తి అన్నాడు. మనం చేతులు ఏ సందర్భంలో ఎత్తాం? చర్చలో కాకుండా బయట చెయ్యెత్తి సెడని అంటాం. అంటే అర్థం ఏంటి? భార్యనో బిడ్డలను కొట్టడానికి రెడీ అయిపోయాడని అర్థం. ఆ సందర్భంలో చేతులు ఎత్తుతాం మనం. ఎందుకని? కోపం వచ్చింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి భార్యనో బిడ్డల మీదనో మన చేతులు ఇసిరేస్తాం. ఎందుకని? మనం కొట్టగలం, వాళ్ళు తిరిగి మనల్ని కొట్టరు కాబట్టి కొట్టేస్తాం, మనం చేతులు ఎత్తేస్తున్నాం మనం. కానీ ఇక్కడ అంటున్నాడు, నువ్వు కోపం మాని, క్రోధం మాని చేతులెత్తు. కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద, బంధువుల మీద, బయట వాళ్ళ మీద కాదు, దేవుని దగ్గర, దేవుని వైపు నువ్వు చేతులెత్తు ప్రార్థన చేయి. అది బెస్ట్ నీకు, అది నీకు అలంకరణ, అది నీకు బ్లెస్సింగ్ ఇస్తుంది. చేతులు మనుషుల మీద చేతులు ఎత్తడం కాదు, దేవుని వైపు నువ్వు చేతులు చాచు, దేవుని వైపు చేతులు ఎత్తు. అది నిన్ను బెటర్గా మారుస్తుంది. అది నీకు ఆశ్చర్యకరంగా నీకు ఉంటుంది. ఊరగా చెప్పంటే అది పురుషులకు అలంకరణ అంటాను నేనైతే. ఆ తర్వాత మళ్ళీ స్త్రీల కోసం మారుతూ అనుకువ స్వస్థత బుద్ధి గలవారుని తగు మాత్ర వస్త్రాలు ధరించుకుంటే అది కూడా ఆ దైవక్తుల స్త్రీల వాళ్ళే సత్క్రియలతో అలంకరించుకుని అంటున్నాడు. చూడండి, స్త్రీల గురించి మాడుతూ సత్క్రియలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. కోపం కోసం ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, సామెతల గ్రంథానికి వెళ్దాం ఒకసారి. ఒక మాట చెప్పి ముగించేస్తాను. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతలు 14 29వ వచనం చదువుతాను. సామెతలు 14 29వ వచనం చదువుతాను. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంకోపి మూఢత్వమును బహుమానముగా పొందించుకోవడం సంబంధించిన దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. అంటే దీర్ఘశాంతముతో ఉండేటువంటి వాడు. గబుక్కొని భార్యనో బిడ్డలను గబుకు తొందరపడి కొట్టేయకుండా. కొన్ని సందర్భాలు తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది.
అలాగ నువ్వు కోపం వచ్చిందని చెప్పేసి నువ్వు కొన్ని కార్యాలను చేసేయకుండా, నువ్వు బైబిల్కి చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కనుక దీర్ఘశాంతముతో ఉంటే నువ్వు తెలివాడుగల మారుతావు. వివేకి అంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు తెలివాడు అయిపోతావు కాదు. నువ్వు తొందరపడ్డం మానేస్తే, నువ్వు ఆలోచిస్తే నువ్వు చాలా షార్ప్గా మారుతావు. నా కొందకి నువ్వు తెలివిగా మారుతావు, నువ్వు తెలివి గలవాడుగా మారుతావు. అదే కనుక నువ్వు కోపం వచ్చిన తొందరపడ్డాను చూడండి, ముంకోపంటే అర్థం ఊరినే కోప్పడేటువంటి వాడు. అలాంటి వాళ్ళకి ఏం చదువు తెలుసా? మూఢత్వమును బహుమానము పొందుకుంటావు. ఒకసారి మూఢత్వాన్ని బహుమానంగా పొందుకుంటా ఉంటావు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండానే అది బహుమానంగా నీకు అది వచ్చేస్తుంది. ఊరినే కోప్పడేటువంటి వాళ్ళకి అది అలా వచ్చేస్తాను, మూఢత్వం బహుమానంగా వచ్చేస్తుంది. అంటే ఆలోచన నిజంగా చూడండి, నేను అంటాను విశ్వాసులంగా మనకి నిజంగా దేవుడు మనం చూస్తున్నప్పుడు ఏది వాల్యుబుల్లో మనం ఆలోచించుకోవాలి. ఎవరు మనుషులు ఏదో చెప్పి ఇది వాల్యుబుల్ కాబట్టి నువ్వు ఎలా చేసుకో, ఇది ధరించుకో, అది ధరించుకో, మనుషులు చెప్పిన మాటలు మీరు పట్టించుకోకండి. అది కొంతవరకు వాల్యుబుల్లే. కానీ ఏమంటుంది తెలుసా, నీకు బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణ నిన్ను డామినేట్ చేయాలి. తెలుసా, బాహ్య అలంకరణ కంటే అంతరంగ అలంకరణ నిన్ను డామినేట్ చేయాలి. నీ గురించి మాడుకుంటప్పుడు నువ్వు మెడలో వేసుకుందో, నువ్వు చేతులకి వేసుకుందో, వేళ్ళకి వేసుకుందో కాదు మాట్లాడాల్సింది. అది చూస్తూ కూడా అంతకంటే ఇంకా బలమైనటువంటి, అంతకంటే విలువైనటువంటి, అంతకంటే అక్షయమైనటువంటి లక్షణం నీలోంచి కనబడాలి. తెలుసా, అది కనబడాలి. దానికి మనం వాల్యూ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా టైం వస్తే నీకే దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఏదో కొంచెం మంచి వయసులో ఉండడం ఏంటంటే మనకి ఏంటంటే ఈ ఆర్నమెంట్స్ మీద, గోల్డ్ మీద, బట్టల మీద ఎక్కువ మైండ్ ఉంటుంది మనకి నార్మల్గా. కానీ ఏజ్ పెరిగే మనకే దాని మీద మైండ్ పోద్ది. చిన్నప్పుడు క్రిస్మస్ బట్టలు కొనపోతే, తల్లిదండ్రులు కొనపోతే మనమే ఏడుస్తాం. అదే కొంచెం పెద్దలు ఏమనుకోండి, ఎవరి వయసులో అనుకోండి, మనమే మంచిగా నచ్చింది కొనుక్కుంటాం, సాటిస్ఫాక్షన్ పొందుతాం, మంచిదే. కానీ ఒక టైం వస్తే నువ్వుకే మళ్ళీ దాని మీద వాల్యూ నీకే పోద్ది. ఇప్పుడు క్రిస్మస్ వస్తే మూమెంట్ వస్తే ఎలా ఉంటుంది అంటే, నీకు బట్టలే కొనుక్కోవాలని ఏమీ ఉండదు, నీకే ఇంట్రెస్ట్ ఉండదు. ఏ బట్టలు అయితే క్రిస్మస్ చర్చికి వెళ్తున్నామా లేదా, దేవుని ఆరాధిస్తున్నామా లేదా, వాక్యం విన్నామా లేదా, దేవుని గణపరచం లేదు, దాని మీద తప్ప బట్టల మీద మైండ్ పెద్దగా వెళ్ళదు. అంటే అర్థం ఏంటంటే ఏంటంటే కొంతకాలం మాత్రమే నిన్ను అట్రాక్ట్ చేసేటువంటి, కొంతకాలం మాత్రమే నీకు విలువను పెంచేలాగా ఉండేటువంటి దాని మీద కంటే ఎక్కువగా అంతరంగ పురుషుని అలంకరణ మీద మైండ్ పెట్టనని చెప్తున్నాను నేను. అక్కడ పోతే చెప్తాను, దేనికంటే ఏది ఎక్కువ, ఇప్పుడు అది వద్దు అని చెప్పలేదు. యాక్చువల్గా దానికంటే ఎక్కువగా ఇది, దానికి ప్రయారిటీ మనకి ఉండాలి. ఓ వ్యక్తి ఈవెన్ వేసుకున్నటువంటి డ్రెస్ కోడ్ని బట్టి కూడా అతని ప్రయారిటీ అంటే కూడా చాలా సందర్భాల్లో చెప్పచ్చు. తెలుసా, చర్చకు వచ్చేటప్పుడే కానీ, ఇక్కడికి వెళ్ళేటప్పుడే కానీ, చాలా సందర్భంలో వేసుకున్న డ్రెస్ని బట్టి ఆయన ఎక్కడికి అటెండ్ అవుతున్నాడో దాని పట్ల ఆయన వైఖరి అంటే చెప్పచ్చు. చాలా సందర్భాలు చెప్పచ్చు. అందుకే చాలా కంపెనీ డ్రెస్ కోడ్ అందుకే పెడతాయి, నువ్వు కొంచెం బెటర్గా బిహేవ్ చేయాలని. అందుకే స్కూల్లో కూడా, కాలేజెస్లో యూనిఫామ్స్ కూడా అందుకే పెడతారు. అంటే ఏం చెప్తుందంటే, నీ డ్రెస్ అనేటువంటిది నువ్వు బాహ్యంగా ఎలా కనబడుతున్నావు, ఎలా కనబడికి ఇష్టం ఉంటుంది, నీ గురించి చాలా విషయాలు చెప్పకుండానే చెప్తుంది. ఏమంటానంటే అందుకనే మనం ప్రయారిటీ ఎక్కువ దేనికి ఇవ్వాలి. ఇక్కడ ప్రాక్టీస్ కోసం చెప్తున్నా. మార్తా చేసింది తప్పేమీ కాదు, చేసుకోవచ్చు, క్రీస్తుగా ఉండడం కూడా అది కూడా మంచి విషయమే. కానీ ఇక్కడ ప్రయారిటీ ఏంటి, మనం దేనికంటే దేనికి ఎక్కువ మన ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈవెన్ పురుషులైనా సరే చెప్తున్నాను నేను, సార్ బంగారం కోసం చెప్పలేదు, ఆర్నమెంట్స్ కోసం చెప్పట్లేదు. మనం దేనికి లక్షణం ఇస్తున్నాం. మనం అంతరంగం అలంకరణ కూడా ఒకటి ఉంది కదా, అంతరంగ పురుషునికి బలం కూడా ఒకటి ఉంది కదా. ఎంతసేపు శరీర సంబంధమైన బలమే కాదు, అంతరంగ బలం కూడా ఒకటి ఉంది కదా. ఆ బలము మనుషులు వేరు చేయదు, ఆ బలం మనుషులను గాయపరచదు, ఆ బలం మనుషులను దగ్గర చేస్తుంది. శరీర సంబంధం బలమే మనుషులు వేరుపరుస్తుంది, మనుషులు గాయపరుస్తుంది, మనుషులు దూరం పెడుతుంది. నీకు బలం ఉంటే మనుషులు దూరం పెడుతున్నావు నువ్వు. కానీ అదే అంతరంగ పురుషులు బలపడితే నువ్వు మనుషులు దూరం పెట్టవు, ఆ బలంతో దూరంగా జరిగిపోతారు, మనుషులు దగ్గర లాగుతావు. నీకు అంతరంగ పురుషులు బలపెడితే, అది పురుషులైనా సరే కావచ్చు, స్త్రీలైనా సరే కావచ్చు, నీకు నిజంగా బలం ఉంది చెప్పుకుంటే ఆ బలంతో దూరం జరిగిపోతున్న వాళ్ళు దగ్గర లాగు. అంతేగాని దగ్గర ఉన్నటువంటి వారిని దూరం జరపడానికైతే నీకు అంతరంగ పురుషుల బలం నీకు అవసరం లేదు. దాని శరీర సంబంధం బలం సరిపోద్ది. కానీ అంతరంగ పురుషుల బలం ఉంటుంది చూసారా, ఆ బలం నిజంగా అంతరంగ పురుషులు బలపడితే ఆ బలంతో నువ్వేం చేస్తావంటే, ఆ బలం నువ్వు యూజ్ చేస్తే నిజంగా నువ్వు మనుషులను దగ్గర జరుపుతావు, కానీ నువ్వు మనుషులను దూరం జరుపు. మనుషులకి గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ని ఫిల్ చేస్తావు, ఆ గ్యాప్ లేకుండా చేస్తావు. కానీ ఉన్న కొన్ని మనుషులను దూరం పెడితే అది అంతరంగ పురుషులకు బలం కాదు, ఈ బలంతో లేదా శరీర సంబంధ బలంతో నువ్వు ప్రయత్నము చేస్తున్నట్టే. అంతరంగ పురుషుని యొక్క అలంకరణ, అంతరంగ పురుషుని, అది స్త్రీలకైతే అంతరంగ పురుషుని యొక్క అలంకరణ అట్రాక్టివ్గా ఉంటుంది, అదే పురుషులకైతే అంతరంగ పురుషుని యొక్క బలం అంటుంటుంది, ఇంకా ఉన్నతమైన బలంగా ఉంటుంది. అది ప్రజలకి మేలు చేసేటువంటిది, నీకు కూడా తిరిగి మేలు చేసే కార్యం. నిన్ను చూసినప్పుడు నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నావు, నువ్వు ఎంత మంచి హ్యూమన్ బీయింగో
అని నేను అట్రాక్ట్ చేసేటువంటి బలం అది. ఎందుకంటే ఆ బలంతో మనుషులను దగ్గరలో అవుతున్నా కానీ దూరం జరపట్లేదు. నేను మనం ఎంతసేపు చర్చకు వచ్చే ముందు కూడా అద్దం ముందు నిలబెడతాం, నీట్గా ఉన్నాలో చూసుకుంటాం, మంచిది చూసుకోవాలి. బయటకు వచ్చే ముందు ఎలా ఉన్నావు కూడా చూసుకోవాలి, ఖచ్చితంగా మంచిదే. కానీ అంటే ఈ దీని మీద మనం మైండ్ పెడుతున్నాం ఎంతో కొంత. కానీ లోపల ఎలా ఉన్నా కూడా ఆలోచించుకోవాలి కదా మనం. అంటాను అప్పుడప్పుడు కనీసం లోపల మనం ఎలా ఉంటున్నా ఆలోచించండి. చర్చకు వస్తాను చక్కగా నీట్గా మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని చక్కగా చర్చకు వస్తాను నీట్గా, బయటకు నువ్వు బాగానే కనబడుతున్నావు, మరి లోపల అలంకరణ ఎంత డెకరేటివ్గా ఉన్నావు, ఎంత డీసెంట్గా ఉన్నావు, ఎంత డీసెంట్గా బిహేవ్ చేస్తున్నావు. నీ చేతులు ఎక్కడ ఎత్తుతున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు చేతులు ఎత్తుతున్నావు, నీ బలాన్ని వాడితే దేని విషయంలో బలం చూపిస్తున్నావు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు కనుక ఈ అక్షయమైనటువంటి అలంకరణ కనుక స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే అది ఉంటే అది ఖచ్చితంగా నీకు సంతోషాన్ని తీసుకొస్తుంది. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతున్నావు, ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఈ అలంకరణ అంట పేతురు చెప్తున్నాడు, దేవుని దృష్టిలో మిగుల విలువ గలది, మిగుల విలువ గలది. ఇప్పుడు ఏమంటే మనం బయటికి మాత్రం బాగుంటే మనుషులు మెచ్చుకుంటారు, కానీ అంతరంగ పురుషుడు కనుక అలంకరణంగా మారుతుంది అది దేవుడు కనబడుతుంది. నిజంగా ఆత్మను అనుసరించి నడిచేటువంటి విశ్వాసులు కూడా అది ఎంతో కొంత కనబడుతుంది. అది వాళ్ళు మెచ్చుకుంటారు. నీ గురించి డిస్కస్ చేసుకోవడం వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నీ గురించి డిస్కస్ చేసుకోవాలనిపించేంతలాగా నీ అలంకరణ అంతరంగ అలంకరణ ఉంటుంది. అలా మన గురించి మాడుకోవాలి. అలా మాడుకోవాలంటే అంతరంగ పురుషునికి అలంకరణ కూడా ఒకటి ఉంది. అది స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే అది చాలా వాల్యుబుల్. అది ఇంకా దేవుని దృష్టిలో ఇంకా వాల్యుబుల్ అంటది. ఇప్పుడు ఆలోచించండి, నిజంగా మనం క్రీస్తు వైపు చూస్తే మన దేవుని దగ్గరికి వెళ్ళి కదా ప్రభు నేను ఎలా కనబడతాను అన్నాను. మనం ఇంట్లో రెడీ అయినప్పుడు క్రిస్మస్ లాంటి సందర్భాలు రెడీ అయినప్పుడు పిల్లలు అనుకున్నాం ఏంటంటే మమ్మీని ఎలా కనబడతాను అడుగుతాం మనం. లేదు ఇంట్లో మనం సరే మన కుటుంబ సభ్యులు అడుగుతాం, బాగానే నీట్గా కనబడుతున్నానా, అంత బాగానే ఉందా, కరెక్ట్గా సెట్ అయిందని అడుగుతాం మనం. అలాగే ఎప్పుడైనా దేవుని అడిగి చూడండి, మీరు సిన్సియర్గా అడిగి చూడండి, నేను ఎలా కనబడుతున్నాను, నేను నీట్గానే కనబడుతున్నాను. సీరియస్గా మీరు అడిగితే సీరియస్గా దేవుడు కూడా మాట్లాడే దేవుడు మీకు ఎంతో కొంత మైండ్లో మీకు తలంపుని పెడతాడు. మీరు నిజంగా అడిగితే అప్పుడు ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకోండి, ఇంకా నీట్గా కనబడతారు. అందుకని చూడండి, క్రిస్టియానిటీలో మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. బయటది నేనేమి దాని మీద ఎక్కువ కామెంట్ చేయట్లేదు. అల్టిమేట్ అంటే నేను దానికోసం ఎందుకు మాట్లాడినంటే చాలా బయట పెట్టుకోకూడదు ఇవన్నీ చెప్తాను. నేను దానికోసం ఎందుకంటే అదంత ఇంపార్టెంట్ కాదంటాను. అసలు నేను దానికోసం ఎందుకు మాట్లాడంటే నాకు అదంత ఇంపార్టెంట్ కాదు. అది నువ్వు లోపల బాగున్నంత వరకు బయట నాకు అంత ప్రాబ్లమే కాదు నాకు అది. కానీ లోపల బాగోనప్పుడు నువ్వు బయట ఏ చిన్న తొడిగినా సరే అది ప్రాబ్లమే ఖచ్చితంగా. నువ్వు బయట బాగోవు కానీ ఒక్కొక్కరే పెట్టావు చేతికి, అది ప్రాబ్లం నన్ను అడిగితే. కానీ నువ్వు లోపల అంతరంగ పురుషులతో నువ్వు డామినేట్ చేయబడి అంతరంగ అలంకరణ కనుక బెటర్గా ఉంటే అంటే నీ లైఫ్ నీకు తృప్తినిస్తుంది, ఇతరులకు తృప్తినిస్తుంది, దేవుని దృష్టిలో మిగుల విలువ గలది. అందుకంటాను ఎంతసేపు బయట దాని మీద అద్దం ముందు నిలబడి మనం బయటికి ఎలా కనబడుతున్నామో అదొక్కటే దాంతో ఆపేకండి. అంతరంగ అలంకరణ ఒకటి ఉంది. కొంతమంది అసలు ఇంకా స్టార్ట్ చేయలేదు డెకరేట్ చేసుకోవడం. అంతరంగ పురుషుడు స్టార్ట్ చేయాలి మనం. అంతరంగ పురుషుడు బలంగా ఉండి దేవుని దృష్టిలో విలువ గలది. దేవుడు చూసే నువ్వు ఎంత బాగా కనబడతాను తెలుసా అని దేవుడు అనాలి. అది చాలా చాలా బాగుంటుంది. అది పర్మనెంట్గా ఉండేది. అది భౌతికమైన దానికంటే ఇంకా వాల్యుబుల్. నువ్వు నీటికి ఇస్త్రీ బట్టలు వేసుకొని టక్ చేసుకొని బెల్ట్ వేసుకొని షూ వేసుకొని లేదా సూట్ వేసుకున్న దానికంటే అందరం పుట్టిన అలంకరణ ఇంకా బెటర్. అది చాలా విలువైంది. సృష్టికర్త అయినాడు దేవుడు. సొలొమోనుకి అంత అలంకరణ ఇచ్చి పుష్పాలకి పువ్వులకి అంత అడవి పువ్వులకి అంత అలంకరించాడు దేవుడు. నిన్ను చూసినప్పుడు సూపర్ కనబడుతుంటే అది నీకు చాలా చాలా బ్లెస్సింగ్. అది అందుకని చూడండి, దేవుడు నిన్ను అంతరంగ పురుషుడు దేవుడు ఏమనుకుంటున్నాడు కూడా అప్పుడప్పుడు ఆలోచించుకోండి. దేవునితో మాట్లాడండి, ఎలా ఉంటున్నావో పరీక్షించుకోండి. కొన్ని కనుక మార్చుకుంటే నీ లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది, నీకు సాటిస్ఫై ఉంటుంది. నీకున్నటువంటి బలంతో నీకు అలంకరణ ఇంకను చాలామంది దేవుని మనం ఆకర్షించగలుగుతాం. చాలామంది దగ్గర జరుపుతాం మనం చాలామందిని. క్రీస్తులాగా మనం కూడా చాలామంది దేవుని దగ్గర మనం నడిపిస్తాం. క్రీస్తు అలాగానే ఉన్నాడు, అందుకనే చాలామంది క్రీస్తుగా ఆకర్షించబడ్డారు తెలుసా. క్రీస్తు చాలామంది ఆకర్షించబడడానికి కారణం అదే. ఎందుకంటే ఆయన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆయన అందరూ చూసినప్పుడు క్రీస్తుని అలా చూశారు. ఆయన ఏం బట్టలు తొడుక్కున్నాడు అన్నది ఇప్పుడు చూడలేదు. యేసుక్రీస్తుకి బట్టలు అంత విలువైందన్న విషయం సిలువ దగ్గరికి వెళ్ళే వరకు మనకు తెలియదు. ఆయన బట్టలకు ఎంత వాల్యూ ఉందో మనకు తెలియదు. సిలువ దగ్గరికి వచ్చాక సిలువ మీద వేలాడదీసినప్పుడే ఈ బట్టలు చాలా వాల్యుబుల్ అని చెప్పేసి వాళ్ళు చీటీలు వేసుకోవడం బట్టి ఆయన బట్టలు అంత వాల్యుబుల్ మనకు తెలిసింది. అప్పటికి మనకు ఆయన బట్టలకు వాల్యూ కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన బయటకు చేసే దానికంటే లోపల నుంచి ఆయన చేస్తున్న కార్యాలే ఎక్కువ డామినేట్ చేసేసినాయి.
ఆయన అంత మంచి బట్టలు వేసుకొని కూడా యేసుక్రీస్తు చాలా మంచి బట్టలు వేసుకున్నారు, బయటకు వచ్చాడు అని బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడింది, ఆయన చేసింది ఆయన బట్టల కంటే ఎక్కువ డామినేట్ చేసింది. కానీ ఆయన కూడా నిజంగా చాలా శ్రేష్టమైన బట్టలు వాడుతున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆర్మీలో పనిచేస్తున్నటువంటి సోల్జర్స్కి కూడా ఆయన వస్త్రాలపై ఆశపడ్డారంటేనే ఆయన బట్టలు అంత విలువైనవో మనకు అర్థమవుతుంది ఆ మూమెంట్లో. కానీ బైబిల్ ఎక్కడ ఎందుకు మాట్లాడదు దాని గురించి అంటే, ఆ బట్టల కంటే ఎక్కువగా ఆయన క్రియలు డామినేట్ చేసేస్తాయి. ఆయన ప్రేమ, ఆయన దీన మనస్సు, జాలి మనస్సు అవి డామినేట్ చేసేస్తాయి. మూమెంట్ వస్తే కానీ ఆయన అంత మంచి బట్టలు వాడతామని తెలియదు. అంటే అందరి దృష్టి అంతసేపు క్రీస్తు మీద ఉంది, కానీ ఆయన ధరించుకున్న దాని మీద అంతగా ఆయన సత్క్రియలు, ఆయన మాట, ఆయన ప్రేమ, ఆయన కనికరం అనేటువంటిది క్రీస్తు బయటకు ఎలా ఉన్నాడని దాన్ని దాటి మనుషులు చూడగలిగారు. అందుకని ఆయన కనపరిచారు. ఆయన వేసుకున్న బట్టలను బట్టి, వేరే వాటిని బట్టి కాదు. నిజమైన క్రిస్టియన్స్ కూడా అంటే అలాగే ఉండాలి. ఎంతో కొంత అలంకరించుకుని నీట్గా కనబడేంత వరకు ఓకే, ప్రాబ్లం లేదు. కానీ అంతకంటే బాగా నువ్వు లోపల అంతరంగ పురుషుని డెకరేట్ చేసుకో. ఎందుకంటే అది ఇంకా అలంకరణ, అది ఇంకా శ్రేష్టమైనటువంటిది. అందుకంటే ఎక్కువ దేవుని దృష్టిలో మిగుల విలువ గలది. ప్రార్థన చేస్తాం, తల వంచి కళ్ళు మూసుకోండి. గగనం భూమి గతి